వాడు ఫైన్ డే నీకు అదే రోజు చూపిస్తాడు దేవుడు. నన్ను ఏ పొజిషన్లో అయితే నువ్వు వదిలేసి వెళ్ళాడో అదే పొజిషన్కి నువ్వు తిరిగి వస్తావు. నేనే చూస్తాను, వీళ్ళందరూ కూడా చూస్తారు. తనకి మీకు ఎప్పుడు పరిచయం, అసలు ఏం జరిగిందని మీరు ఇద్దరు రోజు దూరంగా ఉంటున్నారు? ఒక్కసారి రా పిల్లని చూడండి, ఒక్కసారి రా పిల్ల, ఒక్క మెసేజ్కి రిప్లై అవుతుంది. ప్రేమంటే ఒక శాపం అనుకోనా ప్రేమ. ఎంత బాధ ఉంటుంది నాకు. అప్పుడు అనిపించింది నేను ఎందుకు కన్నాను ఈ అబ్బాయి గురించి, ఎందుకు ఈ అబ్బాయిని నమ్మి కన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ తిట్టారు, మేము చెప్పాము తను కరెక్ట్ కాదని, ఎందుకు కన్నావు. ప్రాణంలో ప్రాణంగా మాటలు నేను ఒక్కటే అనుకున్నా, నా రవి మారుతాడు, నా రవి మారుతాడు. తప్పంతా నాది, శిక్షంతా నాకి, తప్పించుకోలే. నువ్వు చెప్పింది కూడా అదే నాని, ఏమని పాప పుట్టాక నేను మారుతాను, అన్న తర్వాత ఏ ఉండవు పూజ, ఏ ఆడపిల్లని చూసినా నాకు కూతురే గుర్తొస్తుంది అన్నావు. నీ మాటలను బట్టి నేను కన్నాను, బట్ ఈరోజు నన్ను మోసం చేసావు. అండ్ సమ్ రికార్డింగ్స్ విన్నాను, ఆ రికార్డింగ్స్ లో లైక్ రవి గారిని మీరు అడగడం, చాలా ర్యాష్ లాంగ్వేజ్ మాట్లాడు. ఏమిచ్చిందే తీర్పు మొన్న పెళ్లి చేసుకుంటే పీకే సెక్షన్ లో లేవు, నేను పీకుతావా నువ్వు? అది కూడా తెగించింది, మా బొచ్చు పీకుతావా నువ్వు? సులకాయలు 9th క్లాస్ దానా? లా తెలుసా నీకు? లా తెలుసా నీకు? నాకు తెలుసు, గడుపు చేస్తా స్టేషన్ కూర్చుంటది, నా బట్ట పీకుతావా నువ్వు? నాతో నీకు కనెక్షన్ కట్ అవుతుందేమో కానీ నాకు నీకు కన్న పిల్లలతో మాత్రం కనెక్షన్ కట్ అవ్వదు. చచ్చేంత వరకు మీరు చెప్పండి, నీకు కట్ అవుతుందా నా పిల్లలతో? పేగుబంధం దానికి కారణమైన తండ్రి ఎట్లా కట్ అవుతుంది? కట్ కాదు కదా. మరి నీ పిల్లలకి నీ ప్రేమ ఎంత అవసరం? మీ హస్బెండ్ ఇంకొకరికి అట్రాక్ట్ అవుతున్న టైంలో మీరు గ్రహించి ఆ తప్పులో నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు కూడా నాకు $1,000,000 క్వశ్చన్ ఏంటంటే, పెళ్లి కాని అమ్మాయిలు పెళ్ళైన అబ్బాయిల్ని ఎందుకు కోరుకుంటున్నారు? నాకు అదొక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళు దాని కింద కామెంట్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. రవి గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక యాంకర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ యాంకర్ కి రవి గారికి పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి వాళ్ళిద్దరు బంధం మొదలైంది. ఆ బంధం వల్ల మిమ్మల్ని వదిలేశాడు. నా వైఫ్ మంచిది కాదు. ఒకప్పుడు నా వైఫ్ రోడ్ షోస్ చేసేది. సో ఆ రోడ్ షోస్ చేసేది కాబట్టి నేను ఏ రోజు రోడ్ షోస్ చేయలేదండి. ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాను పూజ, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఉంటావు, అమ్మాయి ఉంటుంది, ఇద్దరు కలిసి లీడ్ చేయండి అని అన్నారు. నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? ఏ ఆడబిడ్డ యాక్సెప్ట్ చేయడం కష్టం లేదు కాదు కదా. మే 11th తన బర్త్డే అయినప్పుడు రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేశానో నాకే తెలుసండి. చాలాసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఆ అమ్మాయితో నువ్వు ఎక్కడున్నావు అన్న విషయం కూడా నాకు తెలుసు రవి. బట్ నేను చెప్పను, ఆ అమ్మాయికి నువ్వు ప్రయారిటీ ఇచ్చి. పిల్లలు ఇక్కడ నేను పిల్లల్ని ప్రిపేర్ చేసి బర్త్డే విష్ చెప్తారని చెప్పేసి నేను పిల్లలు వెయిట్ చేశాము. నెక్స్ట్ డేనే మీ చెల్లి ఫోన్ చేసింది నాకు. మీ చెల్లి ఫోన్ చేసింది. చెల్లి మీ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా నాకు ప్రతి ఇయర్ మీ అన్నయ్యకి బట్టలు నేనే కదా తీసుకొస్తా, ప్రతి ఇయర్ కేక్ నేనే కదా కట్ చేస్తా. ఈరోజు మీ అన్నయ్య నా పక్కన లేడు. నేను అమ్మాయిని కూడా బతిమలాడుకున్నా, ఆ అమ్మాయిని కాళ్ళు పట్టుకుంటున్నా తల్లి వదిలేసి. ఆఖరికి మొన్న పోలీస్ స్టేషన్ అమ్మాయి కేసు పెట్టడానికి వచ్చిన రోజు కూడా అమ్మాయిని కూర్చోపెట్టి, నా భర్త ఇదిగో నా పిల్లలు ఇంత ఏడుస్తున్నారు తల్లి, ఇదిగో చూడు ఇలా అయిపోయారు, దయచేసి నీకు దండం పెడతాను వదిలేసి. ఒకవేళ రవి అనే పర్సన్ మీ భర్త మళ్ళీ రిటర్న్ వస్తే ఆర్ యూ గోయింగ్ టు యాక్సెప్ట్ హిమ్? ప్లీజ్ అండి, ఎవరిని నమ్మకండి, ఎవ్వడు కరెక్ట్ కాదు, ఎవరిని నమ్మద్దు ప్లీజ్. దయచేసి నేను చేసిన తప్పు ఎవ్వరు చేయకండి ప్లీజ్. ఒకసారి అయితే ఒక అమ్మాయి గురించి మళ్ళీ డైవోర్స్కి అప్లై చేయడానికి వెళ్ళారు. మళ్ళీ ఆ అమ్మాయికి తెలుసుకొని ఆ అమ్మాయి నాకు సారీ చెప్పి ఈ అబ్బాయి తోటి విడిపోతే మళ్ళీ ఈ అబ్బాయి నన్ను ఓకే అనుకున్న అదను ఉంది. ఆల్రెడీ ఇంకో మ్యారేజ్కి రెడీ అయ్యారా మధ్యలో? ఇది మళ్ళీ ట్విస్ట్. సో మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు రీసెంట్గా మీరు
ఆవిడ శిల్ప గారు ఇంటర్వ్యూ చేశారు. నేను నిజం చెప్పాలంటే ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోవాలనిపిస్తుందండి. అసలు నేనైతే నా హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నారంటే నేను తట్టుకోలేకపోతున్నాను. లిటరలీ నా వల్ల అవ్వట్లేదు. డైలీ నేను ఏడుస్తూనే ఉన్నాను. బట్ ఆవిడ అంత క్లారిటీగా ఇన్స్టాలో వాళ్ళిద్దరు వీడియోస్ చూసి కూడా ఆ అమ్మాయి డేరింగ్గా ఉందంటే హ్యాండ్స్ ఆఫ్ అసలు. యాక్చువల్లీ నేను ఈ 1 yearలో ఎన్నిసార్లు హాస్పిటలైజ్ అయ్యానో నాతో పాటు ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు కూడా లిటరల్లీ నేను ఫీవర్లోనే మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు కూడా రవి బ్రో, ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తుండే గనక, ఇప్పుడు నేను గట్టిగా కూర్చొని ప్రశ్నిస్తే, నా గలాన్ని ఎత్తితే, నేను మాట్లాడితే జస్టిస్ ఫర్ పూజ అనే #ని నేను తీసుకొని వెళ్తే నేను చేయగలుగుతా. అది నాకు ఉంది, నాకు తెలుసు. బట్ ఇక్కడ తనకు మీపై కోపంతో వచ్చింది, అన్యాయం జరిగింది, నాకు జస్టిస్ చేయని అడగట్లేదు. తన బాధను చెప్పుకోవడానికి వచ్చింది. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో నేను గొడవ పెట్టొద్దు. కాబట్టి చాలా సామరస్యంగా అడుగుతున్నాను. దయచేసి ఇప్పుడు నేను తమ్ముడిగా అడుగుతున్నాను. మీ ఫాదర్ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోండి, అర్థం చేసుకోండి. అండ్ ఆ 3వ మనిషి ఎవరైతే ఉన్నారో వారికి నేను చెప్పాలనుకుంటున్నా, చిన్న అభంశుభం తెలియని పిల్లల జీవితంలో మచ్చబెట్టబోతున్నారు. కర్మ ఊరికే వదలదు. ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, రేపు నీది కాదు. శ్రీరాముడిని రాజుగా ప్రకటించిన ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లారేసరికి వనవాసానికి పోవాల్సి వచ్చింది. దేవుడంతటి వారికే కాలం ముందు తలంచక తప్పలేదు. మనం మనుషులం. ఈ రోజు సంతోషంగా ఉన్నామంటే వచ్చే క్షణం కూడా ఉంటామని నమ్మకం లేదు. ఉన్న కొద్దీ ఈ రోజులు నమ్మిన వారిని, నమ్మకం ఇచ్చిన వారితో సంతోషంగా ఉంటే బాగుంటుంది. 8 years జర్నీ చేసావు కదా, ఎక్కడో అక్కడ మనకు కొన్ని మెమొరీస్ ఉంటాయి కదా, అవి కొన్నిసార్లు గుర్తు తెచ్చుకో. 1 year రిలేషన్ గొప్పనా, 8 years జర్నీ గొప్పనా? అందులో నీకు నాకు సంబంధించిన పెద్ద గిఫ్ట్స్ ఏంటంటే 2 పిల్లలు. అవి ఒక్కసారి గుర్తు తెచ్చుకో చాలు. వాళ్ళ భవిష్యత్తు మీద ఎలాంటి పరిణామాలు పడతాయి అనేది ఆలోచించు. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు తీయబోయే వీడియో అమ్మాయిలకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నా, లేదా ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ మీరు ఈ వీడియోని దయచేసి చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చేసుకోవాలనుకున్నా ఈ వీడియోని వారికి షేర్ చేయండి. సో ఈరోజు మన ముందున్నారు పూజ గారు. సో తను ఎవరో కాదు, మనము ఫేస్బుక్లో ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి బాగా మిమిక్రీ చేస్తూ మనందరినీ అలరించారు. కరోనా టైంలో చాలా ఫేమస్ కూడా. తన పేరే ఆల్రౌండర్ రవి. సో తన భార్య, మరి అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు, అసలు ఎవరి కారణమై ఈరోజు ఈ ఇద్దరు దంపతులు దూరం అయ్యారు, మరి పిల్లల జీవితం ఏంటి అనే విషయంపై పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. తనకి మీకు ఎప్పుడు పరిచయం, అసలు ఏం జరిగిందని మీరిద్దరు ఈరోజు దూరంగా ఉంటున్నారు? యాక్చువల్గా రవి గారు నేను కలిసింది 2017లోనే అండి. 17లోనే కలిసాం, 17లోనే మ్యారేజ్ చేసుకున్నాము. అండ్ మేమిద్దరం బాగానే ఉన్నాము. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మా ఇద్దరి మధ్యలో. సో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నాకు తనకి పాస్ట్ ఉండడం వల్ల సమాజంలో మంచిగా ఉండదు కదా. ఫస్ట్ అలా అయింది, సెకండ్ ఇలా అయిందంటే ఆడపిల్లకి. సో అట్లా అని నా భర్త మారుతాడు అనుకుంటూనే నేను ఉన్నాను. సో అలా 2018లో ఒక బాబు పుట్టాడు. ఆఫ్టర్ దట్ ఇంకా తను బాగానే ఉన్నాడు. ఆఫ్టర్ దట్ మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది. మీరు చూసారు, స్ట్రగుల్ చేశారు. తను అన్నీ బాగానే ఉన్న టైంలో పాప కావాలి అనుకున్న టైంలో మళ్ళీ పాప కూడా రావడం జరిగింది నా లైఫ్లో 2020లో. సో పాప పుట్టిన తర్వాత తను చాలా హ్యాపీగానే ఉన్నాడు. అండ్ ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా మీద ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రేమ లేదనేది విషయం అయితే తనకు తెలుసు, నాకు తెలుసు, నా మన సాక్షికి తెలుసు, తనకు తెలుసు. మా ఇద్దరి విషయాన్ని పక్కన పెడితే పిల్లల్ని మాత్రం తను ఎంత బాగా చూసుకునేవాడంటే, తను 2 days 1 day ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కానీ ఉండలేని వ్యక్తి. ఇమీడియట్గా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు పూజ, ఎక్కడ ఉన్నారు పిల్లలు అని అంత కేరింగ్ చేసే పర్సన్ సడన్ ఆఫ్గా ఇప్పుడు రీసెంట్గా తను జనవరి నుంచి నాకు టచ్లో లేరండి తను యాక్చువల్గా. సో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఇన్ని మంత్స్ అవుతుందండి. కనీసం నా పిల్లలు ఎలా ఉన్నారన్న ఆలోచన కూడా తనకు రావట్లేదంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను యాక్చువల్గా. తనకి మ్యారేజ్ అయిన విషయం కూడా నాకు ఎప్పుడు తెలిసిందంటే, మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలిసింది. ఆ అమ్మాయి, ఎదుటి అమ్మాయి ఎవరైతే ఉందో తను కాల్ చేసి చెప్పింది. బట్ తను అప్పుడు ఏం చెప్పాడంటే, పూజ ఇది ఎవరికి తెలియదు, ఓన్లీ ఫర్ అప్పటి వరకే జరిగింది. అంటే నాకు తను ఇష్టం ఉండే, తను నా గురించి అని వచ్చేసింది. కాకపోతే కొన్ని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం గట్టిది కాబట్టి బెదిరించడం వల్ల నేను తనతో ఉండలేదు. సో ఇప్పుడు 2017లో మీరు మ్యారేజ్ చేసుకున్నారు, రైట్? సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన మాట, రవి గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక యాంకర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ యాంకర్కి రవి గారికి పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి వాళ్ళిద్దరు బంధం మొదలైంది. ఆ బంధం వల్ల మిమ్మల్ని వదిలేశాడు. ఇది ఆరోపణనా, నిజమా, ఏంటి?
యాక్చువల్‌గా రవి కొంచెం అమ్మాయిలతో జనరల్‌గా చాటింగ్స్ అవి చేసేవారు. బట్ ఇంత సీరియస్‌గా ఎప్పుడు అంటే ఆల్రెడీ 2019 టైంలో కూడా తీసుకున్నాడు ఇలాంటి స్టెప్. బట్ అప్పుడు మిస్టేక్ అయిందని చెప్పారు. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మళ్ళీ ఇలా తీసుకోవడానికి కారణం ఏంటంటే అమ్మాయి ఫేస్‌బుక్‌లో పరిచయం అంట అబ్బాయికి. సో ఫేస్‌బుక్‌లో జనరల్‌గా అమ్మాయి పరిచయం అయినప్పుడు ఇంకా చాటింగ్స్ చేస్తుంటారు కదా! సో అమ్మాయి ఒక ఛానల్‌లో వర్క్ చేసేది. ఆ ఛానల్‌లో రవికి ఇంటర్వ్యూకి పిలిచింది మిమిక్రీగా. పిలిచినప్పుడు వాళ్ళ పరిచయం కొంచెం ఎక్కువయ్యి సో కొంచెం వాళ్ళిద్దరు రిలీజియన్స్ సేమ్ కాబట్టి అంటే తను క్రిస్టియన్ దేవుడిని నమ్ముతుందంటే ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి కూడా దేవుడిని నమ్ముతాడు. సో కాబట్టి వీళ్ళిద్దరు పరిచయం కొంచెం కొంచెంగా ఎక్కువయ్యి ఇది కొంచెం గ్రూప్గా అయ్యి ఒక ఫ్యామిలీగా అయ్యి వీళ్ళు కలవడాలు చేయడాలు ఇవన్నీ బాగా చేశారంట. సో ఆ అమ్మాయికి ఆల్రెడీ రవి చెప్పాడంట నేను మ్యారీడ్ 2 పిల్లలు నాకు అని కూడా ఓపెన్గా చెప్పాడంట అమ్మాయికి. అయినా కానీ పర్వాలేదురా నువ్వంటే నాకు ఇష్టమే అన్నట్టుగా మాట్లాడిందంట. మా హస్బెండ్ ఏం చెప్పారు అంటే నా వైఫ్ మంచిది కాదు, నా వైఫ్ ఒకప్పుడు నా వైఫ్ రోడ్ షోస్ చేసేది. సో ఆ రోడ్ షోస్ చేసేది కాబట్టి ఆ అమ్మాయి అలా చేస్తున్న టైంలో అమ్మాయికి ఏదో హెల్ప్ చేద్దాము అన్న టైంలో నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 25 years నాకు అప్పుడు తెలియని వయసు అన్నారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది మ్యాక్సిమం ఆర్టిస్టులు నన్ను గుర్తుపడతారు. నేను ఏ రోజు రోడ్ షోస్ చేయలేదండి. నేను ఒక డాన్సర్గానే వచ్చాను. బట్ దాండి ఆర్టిస్ట్ నేను చాలా కష్టపడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఎవ్వరు కూడా నాకు ఏమంటారు ఏదో జీవితాన్ని ఇచ్చేసి అలాంటివి ఏం లేదు. రవి నాకు జెన్యున్గా నాతో ఫస్ట్ నన్ను ప్రపోజ్ చేసినప్పుడు తను ఎలా ప్రపోజ్ చేశానంటే నా లైఫ్లో ఇవి జరిగాయి, నీ లైఫ్లో కూడా ఇవి జరిగాయి కదా, నేను మ్యారేజ్ అయినా డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజే పెట్టాను. పరిచయం ఎక్కడ అండి? అంటే ఫస్ట్ టైం ఈవెంట్లోనే జరిగింది. సో మీరు ఒక దాండియా ఆర్టిస్ట్ని ఫస్ట్. ఓకే. సో ఈ క్రమంలో ఒక మాట కూడా విన్నాను, మీరు మీ ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కూడా రవి వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ ఫాదర్ కోసం మీరు అప్పుడు కూడా మళ్ళీ దాండియా డాన్సర్గా వెళ్ళి 2500 కోసము ప్రెగ్నెంట్ ఉండి కూడా అక్కడ మీరు కష్టపడి రావడం జరిగిందని విన్నాను. ఇంత ప్రేమించిన మీ భర్తని ఇంత ప్రేమించారు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి అయితే కూడా మీరు పర్సనల్గా మీరు మీ బాబు గురించో పాప గురించో బిడ్డ గురించి ఆలోచించకుండా వెళ్ళారు కదా, మరి మీ ప్రేమను కాదని ఆ ప్రేమకు ఎందుకు అట్రాక్ట్ అయ్యాడు రవి అంటే ఏం చెప్తారు? ఒకటే రీజన్ నేను చెప్తా, దాన్ని కూడా క్లారిటీ నేను ఇస్తాను. తను ఏంటంటే పూజ అంటే తనకు చాలా ఇష్టం. తను ఒక్క నైట్ కూడా సింగిల్గా పడుకునేవాడు. అంటే ఎన్ని చేతలు చేసినా కానీ వైఫ్ అంటే తనకి ఇష్టమే. నాకు తన ఎన్ని చేతలు చేసినా తనంటే ఇష్టం. చాలామంది ఆర్టిస్ట్లో కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే వాడు అంత అంటే నార్మల్గా నా నియర్ సైడ్ ఉన్నవాళ్ళు అతని నియర్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ మా ఇద్దరు పర్సనల్స్ అన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇంత జరిగినా వాడే ఎందుకు అని వాళ్ళ ఫీలింగ్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అమ్మాయిలు ఫస్ట్ థింగ్ పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. నేను నిజం చెప్తున్నానండి, చాలా పెద్ద తప్పు. దట్టు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనడం అంటే కూడా చాలా పెద్ద తప్పు. 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఒక బేబీని మనం బర్త్ ఇస్తున్నామంటే దాని వెనకాల చాలా చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఒక అమ్మకి. 9 మాసాలు మోసిందంటే అది ఊరికేనే కాదండి, చాలా కష్టం. తర్వాత బేబీ బయటికి వచ్చిన తర్వాత తనతోటి లీడ్ చేయడం కానివ్వండి, దట్టు మల్టీ టాస్క్, బయట చూసుకోవడం, ఇంట్లో చూసుకోవడం, హస్బెండ్ చూసుకోవడం అంటే కూడా చాలా కష్టం. అలాంటిది ఇలాంటి టైంలో హస్బెండ్ అంతగా ప్రేమించే అంతగా ప్రేమించే తండ్రి పిల్లలకు కూడా, నా హస్బెండ్ ఏ రోజు కూడా పిల్లలకి ఏమీ తక్కువ చేయలేదు. నేనే చెప్తున్నాను కదా, నా పిల్లలకి ఎంత బాగా చూసుకున్నాడు అంటే డైలీ ఎర్లీ మార్నింగ్ తనే బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చి తినిపించేవాడు, తన చేతులారని తను తినిపించేవాడు. అంత ఇష్టమైన వ్యక్తి. అందులో నా కూతురు అంటే చాలా ఇష్టం, ఆరాధ్య అంటే ఎంత ఇష్టం అంటే అబ్బాయికి. నేను ప్రెగ్నెంట్ ఉన్నానని కూడా తనకు చెప్పలేదు. యాక్చువల్లీ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. లాక్డౌన్ జస్ట్ ఇంకో 2 daysలో అవుతుంది అన్నప్పుడు మార్చ్ 21st మా బాబు బర్త్డే, సెకండ్ బర్త్డే ఐ థింక్, సెకండ్ బర్త్డే రైట్. సెకండ్ బర్త్డేకి అత్తమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళాం, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. సో ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు డౌట్ వచ్చి నేను చెక్ చేసుకుంటే కన్సీవ్ అని తెలిసింది. బట్ నాకేంటంటే రవి మీద కొంచెం నమ్మకం లేకుండే, ఎందుకంటే తన అమ్మాయిల విషయంలో కొంచెం బాగా ఇది ఉండే కదా. సో దట్టు నేను తనకు చెప్పలేదు ఫస్ట్లో. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవగానే పూజ నాకు కళ్ళు వచ్చింది, మనకు ఒక పాప పుట్టిందంట, సేమ్ అచ్చం నీలానే ఉందంట, దేవుడు నాకు చూపించేశాడు, త్వరలో నాకు ఒక పాప పుడితే బాగుండు ఇలాంటి అన్నదానికి నేను ఆ మాటలే కరిగిపోయి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాను నాని అని చెప్పేసి, నాని అని పిలుస్తాను తను, నాని అని చెప్పేసి అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ తను ఎలా అయితే నాకు చెప్పాడో ఒక్కొక్కటి, పాప నేమ్ నీలానే ఉంటుంది, సేమ్ నీలాంటి కలరే, నీలాగానే అచ్చం నీ కార్బన్ కాపీ పుడుతుంది పూజ అని ఎలా అయితే అన్నాడు, యాజ్ ఏ పాప పుట్టిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే ఆరాధ్యని చూసి చాలా
చాలా అంటే చాలా. ఉదయ్ అని వాళ్ళ ఫాదర్ నేమ్తో పెట్టుకున్నాడు, ఆరాధ్య అని వాళ్ళ అమ్మ పేరుతో అరుణ్ అనమాట, అత్తమ్మ పేరు, మా మామయ్య పేరు ఉదయ్ భాస్కర్. సో అలా ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళు ఎన్ని టైంలో వీళ్ళని అంత ఎఫెక్షన్ ఉన్న వ్యక్తి జస్ట్ ఒక అమ్మాయి వల్ల ఇలా ఎందుకు అయిపోతున్నాడు అన్న నాకు కూడా క్వశ్చన్ వచ్చింది. అంటే నాలో ఏమైనా మిస్టేక్ అన్న ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. చాలా మంది అనుకోవచ్చు నువ్వు కరెక్ట్గా ఉంటే వాడు ఎందుకు వేరే దాని దగ్గరికి వెళ్తాడన్న ఒక ఫీలింగ్ రావచ్చు, డౌట్ వస్తుంది. అది నేను చెప్తున్నాను. సహజంగానే నార్మల్గానే ఇప్పుడు చాటింగ్ చేస్తుంటాం వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో కానీ, కొత్త మంది పరిచయాలు అవుతుంటారు. కొన్ని కన్వెన్షన్స్లో అంటే జనరల్ కొన్ని చాటింగ్స్లో ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారండి. మనం తెలియకుండానే అట్రాక్ట్ అవుతుంటాడు. ఫస్ట్ టైం మీటింగ్లో, సెకండ్ టైం మీటింగ్లో, థర్డ్ టైం మీటింగ్లో కొంచెం దగ్గర క్లోజ్ అవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆ అమ్మాయిని బ్లేమ్ చేయట్లేదు, అలానే నా భర్తని బ్లేమ్ చేయట్లేదు. నేను ఇక్కడ ఆ అమ్మాయికి ఏం నీడ్ ఉందో నాకు తెలియదు. నిజంగా ఆ అమ్మాయి మంచిది అయ్యి ఉంటే, ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలు ఉన్నారన్న తర్వాత ఒకవేళ ఈ అబ్బాయి ప్రపోజ్ చేసినా ఇది కాదు లైఫ్ అన్న మంచి చెప్పి జరిగిపోవాలి ఫస్ట్ థింగ్. లేదా సెకండ్ థింగ్, నా గురించి నీ దగ్గర బ్యాడ్గా చెప్పినా కానీ నువ్వు నాతో క్లారిటీ తీసుకో, ఫస్ట్ నా లైఫ్లో ఏం జరిగిందో క్లారిటీ తీసుకో. అండ్ దట్టు అలా కాకుండా నేను అమ్మాయికి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడడం కూడా, ఫస్ట్ కాల్ కూడా జరిగిందండి. చెప్పాను కూడా అమ్మాయికి, నీ వల్ల నన్ను టార్చర్ పెడుతున్నాడు మా హస్బెండ్, డైవోర్స్ మ్యూచువల్గా కావాలంటున్నాడు, ఎందుకమ్మా 2 పిల్లలు ఉన్నారన్న విషయం నీకు తెలుసా అంటే ఆ అమ్మాయి ఎంత బాగా యాక్ట్ చేసిందంటే, చిచ్చి అసలు ఆ పూజ, అసలు నాకు అలాంటి ఆలోచనే లేదు, చీ మరి తను ఎందుకు అలా అన్నాడు అంటే నేను అన్నాను, మొత్తం చాటింగ్స్ నేను చూశాను తల్లి, మీరు డివోర్స్ వరకు మాట్లాడుకుంటున్నారు అంటే అప్పటికి ఇంకా తనకు లేదు ఆ ఫీలింగ్, డివోర్స్ వరకే మాట్లాడుతున్నారు, ఏంటి దాని కారణము అంటే ఏ రిలేషన్ లేకుండా నువ్వేం కంబైండ్ అవ్వకుండా సరేరా 1 ఇయరే కదరా తర్వాత ఇంకేముంది బాగానే ఉంటాం కదా అని అంటే డివోర్స్ అయ్యేంత వరకే కదా అంటే ఎంత బాధ ఉంటుంది. అది నేను చూసిన తర్వాత నువ్వు నైట్ టైంలో ఏం చేస్తున్నావు ఏం లేదు, నా భర్త నా పక్కనే ఉండి నీకు మెసేజ్ చేస్తున్నాడు నేను పడుకున్న టైంలో, నైట్ 2 o'clockకి 3 o'clockకి, ఆ టైంలో నువ్వు అలర్ట్గా అంటే నువ్వేంటి అంటే నా భర్త ఒక్కొక్కరితోటి చాట్ చేస్తున్నావు, ఇంకో ఎవరితోటన్నా చాట్ చేస్తున్నావు నువ్వు, ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్తో ఉన్నానని పెట్టావు నువ్వు బయట నైట్ 2 o'clockకి, అయినా నా భర్త బేబీ 10 minutes మాట్లాడి పడుకోవాలనుకుంటున్నాను రా నేను ప్లీజ్ రానంటే, సరే రా టెన్షన్ పడకురా నువ్వు అంటే ఎలా అంటే ఎలా చెప్పాలండి మీకు, నేను ఇక్కడ ఆడదాన్ని తప్ప అని చెప్పలేకపోతున్నాను, ఇటు అబ్బాయిల తప్ప అని చెప్పలేకపోతున్నాను. కానీ అంత ప్రేమించిన బిడ్డను కూడా అంటే వద్దు అనుకున్నాడా తర్వాత, మరి వద్దనుకున్నాడా అని అయితే నేను చెప్పనండి, కాకపోతే అంత ఫీల్ ఉన్న వ్యక్తి, అంత ప్రేమ ఉన్న వ్యక్తి ఎందుకు ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది అని అంటే నేను ఖచ్చితంగా అయితే ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తాను, డామ్ షూర్. ఎందుకంటే అమ్మాయికి ఇప్పుడు 24 ఏజ్ ఉంది, అమ్మాయికి నేను అంతగా చెప్పా, తనని కలిసి కూడా నేను మాట్లాడా. ఫస్ట్ టైం నాకు తెలిసిన రోజు నా భర్త నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే తన దగ్గర తీసుకెళ్ళాడు. తన దగ్గర తీసుకెళ్ళినప్పుడు తను నా దగ్గర యాక్టింగ్ చేసింది, చాలా బాగా మంచిగా నటించింది. తనకి ఒక అక్క ఉంది, తనకి కూతురుంది, వాళ్ళ అక్కకి కూతురుంది, చిన్న పాప ఉంది. సేమ్ రిపీటెడ్ వాళ్ళ బావ గనక వాళ్ళ అక్కకి అదే అన్యాయం చేస్తే ఆ అమ్మాయి మీద ఎలా ఉంటుందో ఒకసారి నాకు అది తెలిస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఎలా అయితే తను రవి గారు మాటలు చెప్పి మిమ్మల్ని మాయలో పెట్టాడు, అలానే తనకు కూడా మాటలు చెప్పి చేసి ఉండొచ్చేమో, నాకు నా భార్య దగ్గర నేను ఉండలేకపోతున్నా, నాకు నువ్వు హెల్ప్ చేయు, నువ్వు దేవతలా కనిపించినావు నాకు అని ఏం మాటలు చెప్పాడు. నేను చెప్తున్నాను కదండి, నేను అదే చెప్తున్నాను కదా. సో అంటే మీ భర్త కాదు అమ్మాయిదే తప్పు అంటే నేను చెప్తున్నా, మీ భర్త కూడా అలా చేసి ఉండొచ్చేమో కదా. నేను అదే ఒప్పుకుంటాను కూడా, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఒక అబ్బాయి ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఒక చేతితో చప్పట్లు రాదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. నేను అది ఓకే, బట్ నేను నీకు తెలియపరచడానికి నీకు ట్రై చేశాను కదా, నువ్వు నా మాటలు నమ్మలేదు కదా. నేను నీకు చెప్పాను కదా యాజ్ ఏ వైఫ్గా 2 పిల్లల్ని కన్నానంటే చిన్న లైఫ్ అయితే కాదు కదండి. ఒక 8 years జర్నీ చేశామంటే ఎంతో కొంత నాకు నాలెడ్జ్ ఉంటుంది నా హస్బెండ్ మీద, నాకు తెలుసు. నా బాధ నేను ఆ అమ్మాయికి చెప్పుకున్నాను, తల్లి నువ్వు ఒక్కదానివే కాదు, ఇంతకుముందు ఇలా జరిగినాయి అమ్మ, ఇది జరిగింది అని కూడా నేను అమ్మాయికి చెప్పుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయికి ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారా అంటే దాని గురించి నేనైతే చెప్పలేను, వాళ్ళిద్దరికే తెలియాలి. ఎందుకంటే కొన్ని విషయాలు తెలిసినా నేను ఎందుకు చెప్పట్లేదు మీడియాలో అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు కూడా నేను ఛాన్స్ ఇస్తున్నాను ఏంటంటే అమ్మాయి పెళ్లి కాలేదు, నేను ఒక అమ్మాయిని, ఇంకో అమ్మాయి వాల్యూ తీయాలని నేను అనుకోవట్లేదు. అండ్ డైరెక్ట్గా అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నానంటే నా బాధని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ ముందు, ఆ పిల్ల ముందు, వాళ్ళ అక్క ముందు కూడా నేను చెప్పుకోవడం జరిగింది. అంత చెప్పుకున్న తర్వాత కూడా తనకు ఎంత సిగ్గు లేకుండా తను తిరిగిందన్న విషయం, దాని తర్వాత కూడా తిరిగిందన్న విషయానికి నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో డైరెక్ట్గా నేను అమ్మాయి పేరు కూడా ఎందుకు తీసుకోవట్లేదు అంటే జనరల్గా నేను ఫేస్బుక్లో నాకు తెలిసి ఒక 3 months బ్యాక్ 2 months బ్యాక్ అంటే నేను ఒక వీడియో పెట్టాను.
మా హస్బెండ్ది ఫోటో పెట్టి ఆ అమ్మాయి ఫోటో మాస్క్ ఎడిట్ చేసి ఒక ఆడియో పెట్టాను నేను. తను నన్ను వల్గర్గా తిట్టింది. మీరు జనరల్గా చూసే ఉంటారు యూట్యూబ్లో మనం. సో చాలా వల్గర్గా తిట్టింది. నేను అది పెట్టి ఇలా అమ్మాయి ఇలాంటి అమ్మాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది, పెట్టడం జరిగింది. పెడితే దానికి సంబంధించి నన్ను ఎంత హరాస్ చేశారంటే వాళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఆ అమ్మాయి నా మీద. ఏమని అంటే నన్ను బ్లేమ్ చేస్తుంది అని చెప్పేసి నా ఇట్లా పోస్ట్ చేసిందని. నేను ఆ అమ్మాయిని గలీజ్గా తిట్టలేదే, అక్కడ నేను వల్గర్గా తిట్టలేదే అమ్మాయిని. జస్ట్ అమ్మాయిని నేమ్ మెన్షన్ చేశాను, అమ్మాయి ఫోటో కూడా మాఫ్ చేశాను నేను అందులో. నేను డైరెక్ట్ ఎస్ఐ సార్ తోటి వాళ్ళు కూడా అదే మాట్లాడాను. సార్ నా దగ్గర సో ఇలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి అని వాళ్ళకి నేను షో చేసిన. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత డైరెక్ట్గా నేను అమ్మాయిని పెట్టానంటే జనరల్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఎంతో ఫైట్ చేసుకుంటూ వస్తున్నాను సార్ నేను. సో కాబట్టి నేను పెట్టాను. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అమ్మా ఇప్పుడు లీగాలిటీ ఉంది కదమ్మా, అడల్టరీ అనేది ఇచ్చారు కదా, మన చట్టమే చెప్తుంది తల్లి, నీలాగా ఇక్కడ కొన్ని వందల కేసులు వస్తున్నాయి కానీ మేమేం చేయలేకపోతున్నాం. అంటే జనరల్గా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, కన్న తండ్రికి ఉండాలి తల్లి, వాడి పిల్లలు ఏమైపోతారు, రోడ్డు మీదకి వస్తారన్న ఆలోచన వాడికి ఉండాలి. నా భార్య ఎంత తిరుగుతుంది, నా భార్య జీవితం ఏంటి, నా పిల్లల్ని ఎలా చూసుకుంటుంది అన్న ఆలోచన కన్నోడికి ఉండాలి. ఇప్పుడు వాడికి లేదు, వాడికి దాని మీద మోజుంది. ఎన్ని రోజులు ఉంటుంది అది? మోసం చేసేంత రోజులు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి భార్య దగ్గరికి వస్తాడంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇప్పుడు రీసెంట్గా మీరు ఆవిడ శిల్ప గారు ఇంటర్వ్యూ చేశారు. నేను నిజం చెప్పాలంటే ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోవాలనిపిస్తుందండి. అసలు నేనైతే నా హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నారంటే నేను తట్టుకోలేకపోతున్నాను. లిటరలీ నా వల్ల అవ్వట్లేదు. డైలీ నేను ఏడుస్తూనే ఉన్నాను. బట్ ఆవిడ అంత క్లారిటీగా ఇన్స్టాల్లో వాళ్ళిద్దరు వీడియోస్ చూసి కూడా ఆ అమ్మాయి డేరింగ్గా ఉందంటే హ్యాండ్స్ ఆఫ్ అసలు. యాక్చువల్గా నేను ఈ 1 yearలో ఎన్నిసార్లు హాస్పిటలైజ్ అయ్యానో నాతో పాటు ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు కూడా లిటరలీ నేను ఫీవర్లోనే మీ దగ్గరకు వచ్చాను ఇప్పుడు కూడా. సో ఆవిడ చూసిన తర్వాత, ఆవిడది చేసిన తర్వాత ఈ రోజు ఆవిడకి న్యాయం జరిగింది అనిపిస్తుంది నాకు. దేవుడే డైరెక్ట్ చూడండి తిరిగి మళ్ళీ రౌండ్ సర్కిల్ అక్కడికి తీసుకొచ్చాడు. ఈరోజు ఆవిడ హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని తీసుకొని లీడ్ చేసి ఒకటి మంచిగా స్టేబుల్ వచ్చింది. వై? బికాస్ దేవుడు ఏం చేశారంటే మొత్తానికి క్లీన్ బోర్డ్ చేశాడు. ఇన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి ఎంత నరకం అనిపించిందో ఆ 4 గోడల్లో అమ్మాయికే తెలుసు. వాడు దేవుడు మొత్తానికి వాళ్ళిద్దరు లేనట్టుగా మొత్తానికి క్లియర్ చేశాడు. అంటే నేను తప్పుగా అనట్లేదు, చూపించాడు. అంటే దేవుడు చూపించాడు. నేను ఏమంటున్నా అంటే, మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? లేదు అలా కాదు, మనం కలిసి ఉందాం, ట్రై చేయు, ఇదంతా వద్దు అని చెప్పి ట్రై చేయలేదా? మీ హస్బెండ్ ఇంకొకరికి అట్రాక్ట్ అవుతున్న టైంలో మీరు గ్రహించి ఆ తప్పులో నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదా? మీకేమనిపిస్తుంది? నేను 1.5 year తర్వాత వస్తున్నాను మీడియాలో అంటే చేయలేదు అనుకుంటున్నారు మీరు? ఏది ట్రై చేయలేదు అనుకుంటున్నారు? చాలా ట్రై చేశాను. అలా వెనకాల వెళ్ళాను, వాళ్ళ వెనకాల ఫాలో అయ్యాను, అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, అమ్మాయితో మాట్లాడాను, అమ్మాయికి సంబంధించినటువంటి బాయ్ ఫ్రెండ్స్లతో మాట్లాడాను, నేను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను. నేను ఇక్కడ నాకు తెలియని విషయం ఒకటే అండి. నాకు ఇప్పుడు కూడా నాకు $1 million క్వశ్చన్ ఏంటంటే, నేను కోర్టుకి కూడా వెళ్ళేటప్పుడు చాలామంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ వల్లనే డైవోర్స్కి అప్లై చేస్తున్నారు అంటున్నారు. మ్యాక్సిమం అక్కడ ఏంటంటే పెళ్ళికాని అమ్మాయిలు పెళ్ళైన అబ్బాయిల్ని ఎందుకు కోరుకుంటున్నారు? నాకు అదొక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళు దాని కింద కామెంట్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని పెళ్ళైన అబ్బాయిల్ని ఎందుకు చూస్ చేస్తున్నారు? సరే చూస్ చేసుకున్నారు, ఓకే, ఇప్పుడు చేసుకుంటారు, బాగుంటారేమో అండి, మంచిది. నేను కూడా ఇప్పుడు రవికి అదే చెప్తున్నా, తను చాలా బాగుండాలి, తను హ్యాపీగా ఉండాలి, నేను అదే కోరుకుంటాను. కానీ ఏదో ఒక రోజు నాతో నీకు కనెక్షన్ కట్ అవుతుందేమో కానీ నాకు నీకు కన్న పిల్లలతో మాత్రం కనెక్షన్ కట్ అవ్వదు. దట్ సో డామ్ షూర్. అది చచ్చేంత వరకు. మీరు చెప్పండి, కట్ అవుతుందా నా పిల్లలతో? పేగుబంధం దానికి కారణమైన తండ్రి ఎట్లా కట్ అవుతుంది? కట్ కాదు కదా. సో మరి నీ పిల్లలకి నీకు బంధమే కట్ అవ్వనప్పుడు మరి నీ పిల్లలకి నీ ప్రేమ ఎంత అవసరం? తల్లి ప్రేమ ఎంత అవసరం, అలానే తండ్రి ప్రేమ కూడా అంతే అవసరం. సింగిల్ పేరెంట్ చైల్డ్ అనేది చాలా కష్టమైన జీవితం. యాక్చువల్లీ ఖచ్చితంగా తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి. ఎవ్వరు లేకపోయినా కూడా వాళ్ళ జీవితం సాఫీగా ఉండదు. సాఫీగా ఉండడం పక్కన పెడితే, చిన్నగా చెప్పాలంటే ఆధార్ కార్డులో అయినా ఫస్ట్ ఫాదర్ పేరే ఉంటుంది పిల్లలకి. పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఫాదర్ నేమే ఉంటుంది. పిల్లల ఎడ్యుకేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫాదరే ఉంటుంది. ఈవెన్ దో ఫాదర్ది ఇన్కమ్ సర్టిఫికేటే పెడతారు, క్యాస్ట్ సర్టిఫికేటే పెడతారు. ఈవెన్ దో అక్కడ మదర్ అంటే ఏం లేదు, జస్ట్ బర్త్ ఇస్తుంది. బర్త్ సర్టిఫికేట్లో మాత్రమే అమ్మ పేరు నాన్న పేరు ఉంటాయి. తెలుసా మీకు? బర్త్ సర్టిఫికేట్లో ఒక్కటే పెడతారండి. ఎందుకంటే ఇక్కడ కన్నది నేను కాబట్టి నా పేరు అక్కడ ఉంటుంది, తర్వాత ఫాదర్ పేరు ఉంటుంది తప్ప మిగతా ఎక్కడైనా చూసుకొని మీరు అమ్మకి ఎక్కడ ఉండదు అక్కడ.
ఈవెన్ ద ఫాదర్ ఒకవేళ చనిపోయినా లేట్ అని ఫస్ట్ ఫాదర్దే ఉంటుంది అక్కడైనా కానీ. అంత ప్రాముఖ్యత, అంత అంత ఏమంటే అటాచ్మెంట్ ఉన్న ఫాదర్ లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లల్ని లీడ్ చేయాల్సిన వ్యక్తి ఇలా తప్పుదారి పడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందన్న ఒక ఆలోచన వస్తుందా ఎవరికైనా? కనీసం ఇప్పుడు నేనే ఉన్నానండి, ఎందుకు 8 months అవుతుంది తను, ఇవన్నీ మాకు 1.5 years నుంచి జరుగుతుంది. ఒక్కదాన్ని నేను తీసుకున్న పిల్లలకి ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళానో నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరు అటాచ్మెంట్ అలాంటిది. నా పిల్లలది తనకి చాలా అటాచ్మెంట్. నా పిల్లలు చాలా సఫర్ అయ్యారు స్టార్టింగ్లో. ఎంత సఫర్ అయ్యారంటే నాకు భయం వేసేసి తనకు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టాను. ఒక్కసారి రా పిల్లల్ని చూడండి, ఒక్కసారి రా పిల్లల్ని, ఉదయగడ ఏడుస్తున్నాను నాని, ఉదయగడ భయపడుతున్నాను నాని, ప్లీజ్ నాని, ఆరాధ్య ఏడుస్తుంది అర్ధరాత్రికి లేసి అని అంటే ఒక్క మెసేజ్కి రిప్లై లేదు తెలుసా? ఎంత బాధ ఉంటుంది నాకు. అప్పుడు అనిపించింది నేను ఎందుకు కన్నాను ఈ అబ్బాయి గురించి, ఎందుకు ఈ అబ్బాయిని నమ్మి కన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ తిట్టారు, మేము చెప్పాము తను కరెక్ట్ కాదని, ఎందుకు కన్నావు, సెకండ్ ఛాన్స్ మళ్ళీ ఎందుకు తీసుకున్నావు అంటే నేను ఒక్కటే అనుకున్నాను, నా రవి మారుతాడు, నా రవి మారుతాడు, నువ్వు చెప్పింది కూడా అదే నాని, ఏమని పాప పుట్టాక నేను మారుతాను, అలా తర్వాత ఏ ఉండవు పూజ, ఏ ఆడపిల్లని చూసినా నాకు కూతురే గుర్తొస్తుంది అన్నావు. నీ మాటలను బట్టి నేను కన్నాను. బట్ ఈరోజు నన్ను మోసం చేసావు. ఈరోజు ఎంత మోసం చేశాడంటే, నన్ను కాదు నువ్వు వదిలేసింది, నీ పిల్లల్ని, నీ కన్న పేగుని వదిలేసావు. రేపన్న రోజు నీ పిల్లల్ని దగ్గరికి రావాలంటే నిన్ను క్వశ్చన్ వేస్తారు, నువ్వేం చేసావు మా అమ్మతో అని. నన్ను కాదు నిన్ను క్వశ్చన్ వేస్తారు. ఆ స్టేజ్కి నువ్వు తెచ్చుకోవద్దని నేను ఇంత ప్రయత్నించిన. ఈరోజు తను చేసిన తప్పు తనకు తెలియదు, బట్ వన్ డే నువ్వు రియలైజ్ అవుతావు. ఈరోజు ఎవరైతే అమ్మాయి గురించి నువ్వు నన్ను నా పిల్లల్ని వదిలేసి వెళ్ళావు, వన్ ఫైన్ డే నీకు అదే రోజు చూపిస్తాడు దేవుడు. నన్ను ఏ పొజిషన్లో అయితే నువ్వు వదిలేసి వెళ్ళాడో అదే పొజిషన్కి నువ్వు తిరిగి వస్తావు. నేనే చూస్తాను, వీళ్ళందరూ కూడా చూస్తారు. కానీ అప్పటి వరకు నా పిల్లలు ఎంత సఫర్ అవుతారో మీరు చెప్పండి, ఎంత సఫర్ అవుతారు. నేను ఎంత ప్రేమించినా నా పిల్లలకి తండ్రి ప్రేమని ఇవ్వలేను కదా. అది కూడా బతుకున్న తండ్రి. సరే లేరు అంటే పిల్లలకి చెప్పుకోవచ్చు, మీ ఫాదర్ లేరు నాన్న ఇది. ఇప్పుడు వాడు మా బాబు స్కూల్కి వెళ్తే వాళ్ళని అక్కడ అడిగారు పిల్లలు, అందరు డాడీలు వస్తారు, మీ డాడీ ఎందుకు రాడు నాన్న అంటే, మా డాడీ ఫారెన్కి వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు అని చెప్పుకుంటాడు అంటే. మా ఏరియాలో జనరల్ టిఫిన్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్తే వాళ్ళు అడిగారంట. వాళ్ళు నాకు చెప్తున్నారు ఇంటర్వ్యూ చూశాక, మీ పిల్లల్ని ఇట్లా అడిగాము, ఏంటి మీ డాడీ కనిపించట్లేదు అంటే, లేరు మా డాడీ అమెరికాకి వెళ్ళారు, బట్ మా పిల్లలకు తెలుసు వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడు అని. కానీ నా పిల్లలు అంతా మెచ్యూర్ అయ్యారు. చూడు నేను నేర్పిస్తాను అని నువ్వు అనుకుంటున్నావు, ఏ రోజు నా పిల్లల్ని నేను నేర్పించలేదు. నా బాధను చూసి నా పిల్లలు మాట్లాడతారు, అది గుర్తుపెట్టుకో. నీకు తెలుసు కదా ఏరియాలో, నువ్వు అడుగు, వాళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారో వాళ్ళే చెప్తారు నీకు. నా పిల్లలంతా తెలివిగలరు. అంటే నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదండి. ప్రజెంట్ అయితే నా పిల్లలు ఎంత మంచి వాళ్ళు అంటే, చిన్న పిల్లలే 3 years 6 years అండి బాబు పాప. నన్ను వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు, నేను కాదు, వాళ్ళు నన్ను బయటికి తీసుకొస్తున్నారు. నువ్వు ఏం టెన్షన్ పడకు మమ్మీ, తను లేకున్నా ఏమంటే మేము ఉన్నాం కదా, మేము నిన్ను చూసుకుంటాం మమ్మీ, వద్దు అని అంటుంది. నా పాప అయితే డైరెక్ట్ అంటుంది, చిచ్చి మమ్మీ బడుకు పెద్ద వేస్ట్ వెదవా మమ్మీ, మనకు అవసరమా, నేను పెద్దగా ఇక పోలీస్ ఆఫీసర్ అవుతాను, నిన్ను చూసుకుంటానని. నా కూతురు 3 years పాప మాట్లాడుతుంది. నాకు జ్వరం వస్తే పాపం వాళ్ళు ఏడుస్తున్నారు, నాకు బాగాలేకపోతే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నువ్వు లేవు, కానీ నువ్వు ఇచ్చిన పెద్ద గిఫ్ట్స్ 2 నాకు నా లైఫ్లో నా పాట ఉన్నారు, అది చాలు. దాన్ని చూసుకుంటూ బతికేయడానికి నేను ఓకే. బట్ నేను ఇచ్చే లవ్ నేను ఇస్తానేమో, కానీ నీ నుంచి లవ్ కావాలి అంతే, అంతకు మించి నేను కోరుకున్నది ఏం లేదు. తను నన్ను డైరెక్ట్గా అడిగారండి, ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాను పూజ, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఉంటావు అమ్మాయి ఉంటుంది, నువ్వు ఉంటావు అమ్మాయి ఉంటుంది, ఇద్దరు కలిసి లీడ్ చేయండి అని అన్నారు. నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను చెప్పండి. ఏ ఆడబిడ్డ యాక్సెప్ట్ చేయడం కష్టం లేదు కాదు కదా. తర్వాత తను నాకు మ్యూచువల్లో డైవర్స్ అడిగారు. సడన్గా మీకు ఏమన్నా జరిగితే పిల్లలను కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోరు కదా, అలా ఉండలేరు, కష్టం, అట్లా కలిసి ఉండడం అయితే అవ్వదు. బట్ ఒక్కసారి ఆలోచించేది ఉండే, సరే మ్యారేజ్ వరకు వెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత 1-2 సార్లు ఆలోచించేది ఉండే, చేసేది కరెక్ట్ కాదు కదా. పర్సనల్గా కూడా మా ఇద్దరికి ఎలాంటి కొట్లాటలు లేవండి. నేను ఈరోజు తనని మీకు పర్సనల్గా అమ్మాయిగా మీకు అడుగుతున్నా, అంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ మ్యారేజ్ వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మ్యారేజ్ లైఫ్ సింగిల్గా ఉంటే అయిపోయేది కదా అనేది నా క్వశ్చన్. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనే దానికి సమాధానం ఏంటి?
15 ఏజ్లో అసలు నాకేమీ తెలియదండి, మ్యారేజ్, సమాజం మాకంతా అలాగే చైల్డ్ మ్యారేజ్ అంటే అర్థమైపోయింది టాపిక్. నేను ఆ తర్వాత కూడా నేనేం మంచిదాన్ని, నేనేం చెడ్డదా అంటే నేనేం తప్పు చేయలేదు అన్నట్లేదు. జనరల్గా ఆ తర్వాత కూడా ఒక మనిషికి నేను నమ్మాను, కాకపోతే ఏం రిలేషన్ ఎక్కువ నడవలేదు అక్కడ. నేనే ఇష్టపడ్డాను, ఎందుకంటే ఒక ఏజ్ వస్తుంది కదా, నేనే ఇష్టపడ్డాను. అవన్నీ రవి వచ్చాక, రవి ఎలా కనిపించారంటే నాకు తను చూపించిన వంటి మాటలు. ప్రపోజ్ చేసింది ఎవరు ఫస్ట్? తనే అండి, తను ప్రపోజ్ చేశారు. ఏమన్నారు ప్రపోజ్ చేసి? లైక్ ఒక డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజా లేదా లవ్? లేదు, జనరల్గా ఫస్ట్ ఒకసారి కలిసాము ఎన్టీఆర్ గార్డెన్లో. మేము కలిసింది ఫస్ట్ మీటింగ్. మీరు ఆ ఈవెంట్ లో దాండియా ఈవెంట్ అయిపోయిన తర్వాత యాంకరింగ్ కూడా చేస్తారా మీరు? అవునండి, యాంకరింగ్ కమ్ దాండియా. ఇప్పుడు మొత్తం ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తాను. అంటే ఈ ఫీల్డ్లో నేను 10 years అయింది వచ్చి. ఓకే ఓకే. మే 10th మేము ఈవెంట్కి వెళ్ళాము. అట్లా ఈవెంట్ జరిగింది కొత్త 2017 వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు నాతో పాటు ఫన్ బకెట్ భార్గవి గారు ఉన్నారు, అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అక్కడ. జనరల్గా అక్కడ ఉన్నారనమాట. నెక్స్ట్ డే రవి బర్త్డే, May 11th తన బర్త్డే అనమాట. సో అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. నేను చేసుకుంటాను అంటున్నానంటే ఊరికేనే కాదు, నువ్వు నా ఫ్యామిలీని కూడా చూసుకోవాలంటే ఇంత బాధపడి ఉన్నావు కదా, నీకు కూడా అనిపిస్తుంది కదా, ఎవరో వచ్చి ఇలా ప్రపోజ్ చేస్తున్నాడు, ఇప్పుడు నన్ను ఏంటి ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ నీకు ఉంటుంది కదా అంటే నేను వెళ్ళాను తనతోటి. మ్యారేజ్ కాకముందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఏలూరు వెళ్ళాను మేము. తన బర్త్డే రోజు వెళ్ళిన రోజు వాళ్ళ సిస్టర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే తను ఏం చేశారు, నాకు తన ఇంట్లో డ్రాప్ చేసుకొని తను అక్కడ వెళ్ళేసి వచ్చారంట గుంటూరు. వెళ్ళేసి వచ్చేలోపు తన బర్త్డే కదా అని చెప్పేసి నేను కొంచెం వాళ్ళ ఫాదర్ తోటి అవి ఇవి తెప్పించి తనకు ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్నీ చేశాను. వాళ్ళ ఫాదర్ నన్ను డైరెక్ట్గా అడిగారు, ఏంటమ్మా మా అబ్బాయి నేను ఇష్టపడుతున్నాడా, నేను తీసుకొచ్చాడంటే ఏంటి అని. అంటే ఏం అంకుల్ తెలీదు, నేను మాట్లాడలేదు, తను వచ్చి మాట్లాడతారు అని చెప్పేసి ఓపెన్గా చెప్పడం జరిగింది. అప్పటికి మీరు యాక్సెప్ట్ చేసేసారా? లేదు, ఇంకా అప్పుడు ఏం లేదు. సో ఆలోపే అందరికీ అక్కడ మా చిన్న మరదలు వాళ్ళందరూ ఉన్నప్పుడు మీ వదిన అని అందరిని పరిచయం చేయడం అందరితోటి. సో నాకు తన ఒరిజినాలిటీ అంటే జనరల్గా తను అందరికి అలా చెప్తుంటే ఎవరు ఎందుకు చెప్తారు, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి. సో స్టార్టింగ్ లో సీరియస్ గానే లవ్ చేశాడు మిమ్మల్ని, సీరియస్ గానే మ్యారేజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో చేశాడు తను. కానీ ఆ లోపల ఉన్న మెంటాలిటీ మార్చుకోలేకపోయి అందరు అమ్మాయిలతో. జనరల్ గా తను నాకు ఒకటే చెప్తాడండి, ఏంటంటే చిన్న గుల ఉంటుంది పూజ, జస్ట్ మెసేజ్ చేస్తానే మించి అంతకుమించి వెళ్ళను అనే వ్యక్తి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడు నన్ను. అంతే, అంతకుమించి తనలో వేరే మైనసెస్ ఏం. అంటే వేరే వాళ్ళతో మెసేజ్ చేసేటప్పుడు అలాంటి టైంలో మీరు వద్దు అని గొడవ పడేవారు? చాలా నాకు దొరికాయి, చాలా జరిగాయి. దాని గురించి నేను ఫైట్ చేశాను, చాలాసార్లు అయ్యాయి, మా ఇద్దరి మధ్యలో పెద్ద పెద్ద గొడవలే అయ్యాయి. ఒకసారి అయితే ఒక అమ్మాయి గురించి మళ్ళీ డైవోర్స్కి అప్లై చేయడానికి వెళ్ళారు. మళ్ళీ ఆ అమ్మాయికి తెలుసుకున్న అమ్మాయి నాకు సారీ చెప్పి ఈ అబ్బాయి తోటి విడిపోతే మళ్ళీ ఈ అబ్బాయి నన్ను ఓకే అనుకున్న అదనే ఉంది. ఆల్రెడీ ఇంకో మ్యారేజ్ కి రెడీ అయ్యారా మధ్యలో? ఇది మళ్ళీ ట్విస్ట్. సో మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి. సో సరే, టాపిక్ అంతా క్లియర్గా అర్థమైపోయింది. ఒక ఆల్రెడీ బాధలో ఉన్న ఒక అమ్మాయి లైఫ్లోకి వచ్చాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, ఫ్యామిలీని అందరినీ పరిచయం చేశాడు, బాగానే ఉన్నాడు. మధ్యలో కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు బాగానే ఉన్నాడు. పిల్లలకు తండ్రిగా మాత్రం న్యాయం చేశాడు, ఉన్నప్పుడు మాత్రం న్యాయం చేశాడు. అంతా బాగానే ఉంది. కలిసి ఈవెంట్స్ చేసుకున్నారు, కలిసి బాగానే ఉన్నారు. వన్ ఫైన్ టైంకి వచ్చేసరికి ఓ ఇద్దరి దంపతుల జీవితానికి ఇంకో పరాయి అమ్మాయి వచ్చి, థర్డ్ పర్సన్ వచ్చి ఈరోజు నాశనం చేసింది మిమ్మల్ని తననో కాదు, ఇద్దరి చిన్న పిల్లల జీవితాలని. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది, చూసే వాళ్ళకి కూడా అర్థమైంది. బట్ ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ టాపిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ రవి అనే పర్సన్ మీ భర్త మళ్ళీ రిటర్న్ వస్తే, ఆర్ యూ గోయింగ్ టు యాక్సెప్ట్ హిమ్? మళ్ళీ హస్బెండ్గా మీరు మళ్ళీ ముందులా ప్రేమించడం సిద్ధంగానే ఉన్నారా? ఎందుకంటే ఇది నా తరపున కాదు, ఇఫ్ ఇన్ కేస్ రవి రియలైజ్ అయితే, తను ఈ మాటలు వింటే తనకు అర్థమవుతుందేమో అనేది నా క్వశ్చన్. యాక్చువల్గా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రవి గారిని నేను ఒక ఈవెంట్లో కలిశాను, బట్ నాట్ మోర్ దెన్ దాట్. కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ గారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈ వాజ్ ద యాంకర్ యాక్చువల్లీ. అక్కడ కలిసాము. బట్ మీ స్టోరీ అంతా విన్న తర్వాత, ఇఫ్ ఇన్ కేస్ ఇదే స్టోరీ ముందు తెలిసి ఉంటే, ఐ కుడ్ హ్యావ్ క్వశ్చన్ దేర్ కదా, వాడిని అడిగేవాడిని కదా, ఏంది ఇది కరెక్టేనా, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ కదా, ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ అని చెప్పేవాడిని కదా అని అనిపించింది. బట్ తర్వాత విన్నాను. ఐ ట్రైడ్ మెనీ టైమ్స్ తన నంబర్ కూడా, బట్ ఇక్కడ నాకు పాసిబిలిటీ లేకుండే. అందుకే అడుగుతున్నా, ఆర్ యూ గోయింగ్ టు యాక్సెప్ట్ హిమ్ అగైన్? ప్రేమ ఉందా, అంత ప్రేమ నీకు ఇంకా? ఆ విషయం ఆన్ కెమెరానే చెప్తానండి, నాకు అంత ప్రేమ ఉందా లేదా అన్న విషయం. నేను ఇందాకనే మీకు ఒక ఆల్రెడీ ఆన్సర్లో ఇచ్చేసాను మీకు ఆల్రెడీ. ఏంటంటే ఫాదర్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ అన్నారు పిల్లల గురించి. నా లైఫ్లో కూడా హస్బెండ్ ఈజ్ ఇంపార్టెంట్.
ఇప్పుడు జనరల్గా తను వెళ్ళిపోయాడు, తన దారి అయితే తను చూసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినంత మాత్రాన నేను నా పిల్లలు ఎలా బతుకుతాను అనుకుంటున్నాడు? జనరల్గా ఎలా బతుకుతాను అనుకుంటున్నారు మీరు చెప్పండి? నీ అంతలు నువ్వు వెళ్ళిపోయి నీ అంతలు నువ్వు ఒక అమ్మాయిని చూసేసుకున్నావు, ఇక్కడ పిల్లల్ని నన్ను ఆదా చేసేసావు, నన్ను నాకు ఇచ్చినటువంటి మాటని కూడా కాదనుకొని వెళ్ళిపోయావు, నాకు ఎన్ని మాటలు ఇచ్చావు, ఎన్ని మాటలు చెప్పావు, నాకు అన్నీ మర్చిపోయి ఈరోజు ఎందుకు కారణం ఏంటి రవి, ఎందుకని నన్ను వదిలేయడానికి అంటే కారణం ఒకటి రీజన్ ఏం చూపిస్తున్నా అంటే నీకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు ఆ టైంలో తెలిసి తెలియని వయసులో నేను పెళ్లి చేసుకున్నాను. 25 years తెలిసి తెలియని వయసు కాదు కదా, 25 ఆల్రెడీ మెచ్యూర్ కాదంట, అది తెలిసి తెలియని వయసు అంట. కాబట్టి అప్పుడు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయి కావాలి నాకు. సరే, దానికి రీజన్స్, నాకు పొద్దున్నే టీ పెట్టలేదు, నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, నా మీద నీ కాన్సన్ట్రేషన్ లేదు, నన్ను నువ్వు కాళ్ళు నొక్కమంటే నొక్కలేదు, నన్ను నువ్వు పట్టించుకోలేదు. ఇవే కదా రవి మీ రీజన్స్, ఇది తన రీజన్స్ ఇవి. సో ఇక్కడ ఒక విషయం అంటే ఈ మాటలకు నాకు అంటే మీరు ఎక్కువ కేర్ చేయకపోయే వల్ల ఏం జరిగింది? అదే చెప్తున్నాను. రీజన్, నేను ఈవెంట్స్ చేస్తాను, తను ఈవెంట్స్ చేస్తారు. నాకు నైట్ లేట్ టైం అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, ఒక్కొక్కసారి 3 కూడా అవుతుంది. సేమ్ టు సేమ్ తను కూడా ఇదే ఫీల్డ్, తనకు కూడా తెలుసు టైమింగ్స్ ఏంటనేది. అండ్ నేను ఓన్లీ యాంకరింగ్ మాత్రమే కాదు, నా దగ్గర గర్ల్స్ ఉంటారు, కంప్లీట్ వెడ్డింగ్ ఈవెంట్స్ అన్నీ నేను చేస్తాను. సో లాస్ట్ పేమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది నేనే. సో కాబట్టి అన్నీ క్లియర్ చేసుకొని వస్తాను. ఎర్లీ మార్నింగే లేవాలంటే అవ్వదు ఏ పిల్లలకైనా, ఎందుకంటే పిల్లలు లేస్తుంటారు కాబట్టి వైఫ్స్కి అవ్వదు. సో ఒక్కొక్కప్పుడు లేవకపోవచ్చు, ఒక్కొక్కసారి పెట్టలేదు. బట్ నా టీ తాగకుండా ఆ అబ్బాయి ఉండలేడు. జింజర్ టీ అంటే చాలా ఇష్టం తనకి. సో టీ కావాలంటే పూజనే చెయ్యాలి అని అంత పర్టికులర్గా ఉండే అబ్బాయి సడన్ ఆఫ్ ఇప్పుడు పూజ ఎందుకు నచ్చట్లేదు అంటే పార్ట్నర్ వేరే వచ్చేసిన తర్వాత వైఫ్ మీద ఎందుకు లవ్ వస్తుందని మీరు అనుకుంటున్నాను, నాకు అది చెప్పండి. సో ఇవన్నీ జస్ట్ రీజన్స్ మాత్రమే, జస్ట్ రీజన్స్. ఇప్పుడు అదర్ ఆప్షన్ మీకు లేనప్పుడు ఆప్షన్ ఒకటే ఉన్నప్పుడు ఇదే నచ్చుతుంది కదా మీకు. ఇప్పుడు 2 షర్ట్స్ ఉన్నాయండి, ఏదో ఒకటి కావాలి, మీకు ఆప్షన్ ఉంది ఇక్కడ. ఏంది, మీ కలర్ ఒకటి బ్లాక్ నచ్చుతుంది, ఒకటి వైట్ నచ్చుతుంది, కానీ 2 మీకు ఇష్టమే. కాకపోతే ఇక్కడ మీరేమనుకుంటున్నానంటే ఇది పాతగా అయిపోయింది, వేసుకొని ఉన్నా, కొత్త షర్ట్ కదా ఇది, వైట్ తీసుకొచ్చిందంటారు. పాతది బ్లాక్ మీద సెకండ్ షర్ట్ కూడా పాతగా అవుతుంది కదా. ఆ విషయం ఇప్పుడు తనకు అర్థం కావట్లేదు కదా. నేను కూడా అదే ట్రై చేస్తున్నా. నువ్వు పాత షర్ట్ పాతగా అయిపోయింది, వేసుకొని బోర్ వచ్చేసింది అని అనుకుంటున్నావు, దానికి వాల్యూ లేదని నువ్వు అనుకుంటున్నావు. వైట్కి వాల్యూ ఉంది అనుకుంటున్నావు, బట్ వైట్ కొత్తదైనా కానీ మరకలు అంటుతే దాని వాల్యూ పోతుంది. బ్లాక్కి అంటినా కానీ అది కనిపించదు. అదెందుకు అర్థం చేసుకోవట్లేదు? కరెక్టా కాదా నేను చెప్పింది మీకు? వైట్కి అంటుతే అది పాడైపోతుంది, అది పనికిరాదు, నెక్స్ట్ టైం నువ్వు వేసుకొని తిరగలేవు. అదే బ్లాక్ షర్ట్కి ఏదైనా మరకానికి అంటినా కానీ కనిపించదు, ఆ బ్లాక్లో కలిసిపోతుంది. అది జీవితం. ఇప్పుడు ఒకవేళ తను 2017లో తను ఆల్రెడీ ఫేమసా? లేదండి, లేదు. సోషల్ మీడియాలో అంతంత మాత్రమే, కాకపోతే ఈవెంట్స్ లో మాత్రం కొంచెం ఉండేనా? అప్పుడే తను వచ్చారు, నాకన్నా తర్వాత వచ్చిన వాళ్ళే. సో మీరు ఫేమ్ చూసి అయితే పెళ్లి చేసుకునేది ఏం లేదు, క్లియర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు ఇవన్నీ అబండాలు అని అనుకుంటే తను ఏమంటాడు, లైక్ నా ఫేమ్ని ఖరాబ్ చేయడానికి, నన్ను నా పైన మచ్చ వేయడానికి ఇదంతా చేస్తుంది అని అంటున్నాడు అనుకుందాం. తన ఫీలింగ్ అదే ఉండొచ్చేమో. కానీ అదే అడుగుతున్నా, మళ్ళీ ఆర్ యూ వాంట్ టు బీ విత్ హిమ్? మీరు మళ్ళీ ఉందాం అనుకుంటున్నారా? అదే ఆన్సర్ కావాలి. ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నాను. నా భర్త నాకు ఎప్పుడు కాకుండా పోవడండి. ఇప్పుడు జనరల్గా నా పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు చేసిన మిస్టేక్స్ అన్ని ఫర్గివ్ చేస్తారా? ఎన్నో మిస్టేక్ చేశాడు తను, అన్ని ఫర్గివే చేస్తాను. వై? బికాస్ కేవలం తన ఇష్టం అని, తన ఇష్టం కాబట్టే కదా. ఏ వైఫ్ అయినా ఒక మొగుడిని వదులుకోవాలనుకుంటే చల్ పోతే పోరా చెత్త ఎదవా, చల్ వదిలేసే నాకు ఇంకోటి దొరుకుతాడని అనుకోవచ్చు. కానీ అలాంటి లేదు, తన వెనకాలనే పడుతుందంటే తను ఎంతగా ప్రాణంగా ఇష్టపడితే తనని కావాలనుకుంటుంది. ఎన్ని తప్పులు చేసినా మీరు చెప్పండి ఒకసారి. తన బర్త్డే రీసెంట్గా మే 11th తన బర్త్డే అయినప్పుడు May 17th మా మ్యారేజ్ యానివర్సరీ, జస్ట్ సేమ్ మంత్, మొన్న లాస్ట్ టైం. రాత్రి ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేశానో నాకే తెలుసండి. చాలాసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఆ అమ్మాయితో నువ్వు ఎక్కడున్నావు అన్న విషయం కూడా నాకు తెలుసు రవి, బట్ నేను చెప్పను. ఆ అమ్మాయికి నువ్వు ప్రయారిటీ ఇచ్చావు. పిల్లలు ఇక్కడ, నేను పిల్లల్ని ప్రిపేర్ చేసి బర్త్డే విష్ చెప్తారు అని చెప్పేసి నేను పిల్లలు వెయిట్ చేశాము. నెక్స్ట్ డేనే మీ చెల్లి ఫోన్ చేసింది నాకు, మీ చెల్లి ఫోన్ చేసింది. చెల్లి మీ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా నాకు అర్థం కాలేదు. ఫోన్ చేస్తే ఆ పిల్ల ఏడ్చాను. ప్రతి ఇయర్ మీ అన్నయ్యకి బట్టలు నేనే కదా తీసుకొస్తా, ప్రతి ఇయర్ కేక్ నేనే కదా కట్ చేస్తా, ఈరోజు మీ అన్నయ్య నా పక్కన లేడు ఈ బర్త్డేలో అని ఎంత ఏడ్చాను తెలుసా నాని నీ గురించి. ఆ రోజు కూడా, పెళ్లి రోజు కూడా ఏడవలేదు, నీ పుట్టినరోజు ఏడ్చాను. ఎందుకంటే నీకు తెలుసు తనకి బట్టలు నేనే కొన్నదాన్ని,
తనకి 12 o'clock కేక్ కట్ చేయించేదాన్ని. అంటే తనంటే ఇష్టమే అండి. నేను చాలా ఇష్టపడ్డా, తనంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు కూడా అంతే ఇష్టం. నేను ఆ అమ్మాయిని కూడా బతిమలాడుకున్నా, ఆ అమ్మాయిని కాళ్ళు పట్టుకుంటున్నా తల్లి వదిలేసి. ఆఖరికి మొన్న పోలీస్ స్టేషన్ అమ్మాయి కేసు పెట్టడానికి వచ్చిన రోజు కూడా అమ్మాయిని కూర్చోపెట్టి, నా భర్త ఇదిగో నా పిల్లలు ఇంత ఏడుస్తున్నారు తల్లి, ఇదిగో చూడు ఇలా అయిపోయారు, దయచేసి నీకు దండం పెడతాను వదిలేసి. ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చినిగేది ఆకే. ఆడదాని జీవితమే, ఇంకెవ్వరి జీవితం కాదు. నువ్వు నన్ను నా సంసారాన్ని నాశనం చేసి నువ్వు సంతోషంగా ఉందామని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఉండలేవు, ఖచ్చితంగా ఉండలేవు. మీరు చెప్పండి, ఉండగలుగుతుందా? నన్ను నాశనం చేసి నా భర్తని లాక్కొని మిమ్మల్ని అవన్నీ పక్కన పెడితే చిన్న అభం శుభం తెలియని పిల్లలు కదా, వాళ్ళకి తండ్రి కావాలి కదా. మరి కరెక్ట్ రిక్వైర్మెంట్ ఏజ్, సరే అమ్మాయిలు పెద్దగా ఉన్నారు అని అంటే వేరే విషయం. చిన్న రిక్వైర్మెంట్ ఏజ్లో ఫాదర్ లవ్ లేకపోతే చాలా కష్టం బ్రతకడం. అండ్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు అంతా స్టోరీ వింటుంటే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, యూ లవ్డ్ హిమ్, తను కూడా మిమ్మల్ని లవ్ చేశాడు, కాదని కాదు, ఖచ్చితంగా లవ్ చేస్తారండి. ఎందుకంటే మొన్న రీసెంట్గా తను వచ్చినప్పుడు కూడా తను నా మీద చూపించిన అంటే ప్రేమ. లాస్ట్ మేము గుంటూరు నుంచి ఇంటికి వస్తున్నాం, ఆ టైంలో కూడా నేను భోజనం చేయలేదు. నాకు చాలా కోపం వచ్చింది. ఆ అబ్బాయి అమ్మాయిని వేసుకొని టెంపుల్కి తిరిగాడు. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవి అన్నీ చూపించి అత్తమ్మకి ఇచ్చేసినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను తినలేదు. భోజనం చేయకపోతే తను కూడా టిఫిన్ చేయలేదు. ఆకలేస్తుందేమో అని మధ్యలో ఆపి మరీ తినిపించాడు. ఒక్కటే ప్లేట్లో తిన్నావు. ఎంత ప్రేమ లేకపోతే నువ్వు అలా ఉంటావు నాకు చెప్పు నాని. ఉంది, బట్ ఎందుకు నీకు అర్థం కావట్లేదు? నువ్వు ఇప్పుడు వెళ్ళే లోకం అది కరెక్ట్ కాదు. ఇంకో అమ్మాయి జీవితం పాడవుతుంది. ఆ అమ్మాయికి ఈరోజు అర్థం కావట్లేదు, ఎందుకంటే అమ్మాయికి ఏజ్ ఇది కరెక్ట్ కాదు. బట్ ఒకరోజు రియలైజ్ అవుతుంది అమ్మాయి నేను తప్పు చేశానని. ఆల్రెడీ ఆ అమ్మాయి ఒక అమ్మాయిని అన్నదంట, ఒక అమ్మాయితో మాట్లాడింది. తను కూడా ఫెమిలియర్ యాంకరే. తనతో అందంట, వాడికి సిగ్గు లేదా, వాడు ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలని అమ్మాయిని చేసుకున్నాడు సిగ్గు లేకుండా, ఇప్పుడు నేను చేసుకుంటే ఏం పిక్కుంటుందంట అని అన్నదంట. చేసుకో అమ్మ, చేసుకుంటే ఇప్పుడు వాడికి తనకన్నా ఒక అతను వాడికి తెలియలేదా, వాడికి నాలెడ్జ్ లేదా 2 పిల్లలున్న తల్లిని చేసుకున్నాడని. మరి ఇప్పుడు నువ్వు కూడా చేసేది అదే తప్పు. 2 పిల్లలున్న తండ్రిని చేసుకుంటున్నావు, మరి నువ్వేంటి, నువ్వు చేసేది ఏంటి? నాకు కూడా క్లారిటీ ఇవ్వు. మరి తనకి దమ్ము ధైర్యం లేక ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్ అని చెప్పుకుంటుంది. నిజంగా ఇష్టపడ్డ ఆడది మీరు చెప్పండి, నిజంగా ఇష్టపడ్డ ఆడది అక్కడ ఏమని చెప్పుకుంటుంది? అడల్టరీ ఇప్పుడు లీగల్టీ కదా. అవునంటే నాకు ఇష్టం అని చెప్పుకోవాలి కదా. నా భర్తలా అనుకుంటున్నాను, నేను తనని ఇష్టపడుతున్నా, తను నన్ను ఇష్టపడుతున్నాండి, ఇప్పుడు అమ్మాయికి చెప్పుకోవట్లేదు అని చెప్పుకోవాలి కదా. మరి ఎందుకు చెప్పుకోలేకపోతుంది అమ్మాయి బయట? తప్పని తెలుసు, అది చేస్తుంది తప్పని తెలుసు, కానీ ఈగో ఇష్యూస్, ఏజ్ ప్రాబ్లము. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకా మాట్లాడితే, వాళ్ళ అమ్మగారు ఒక మాట అన్నారండి నాకు 2 ఆడపిల్లలమ్మ కడుపుకి, నేను ఇంకో ఆడపిల్ల జీవితం పాడు చేయని తల్లి అన్నావు. తల్లి నువ్వు ఒక అమ్మవే కాబట్టి నీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఇంటికి వచ్చి ఏడ్చాను, ఇంటికి వచ్చి బతిమలాడాను. నా అలాగా నీ కూతుర్ల జీవితాలు పాడవద్దని ఇప్పుడు కూడా కోరుకుంటున్నాను, మంచిగానే కోరుకుంటాను. ఇలాంటి నాలాగా జీవితం రాకూడదు. బట్ నువ్వు చేసేది ఎంత తప్పు, ఎంత తల్లి సపోర్ట్ చేస్తుందా? అయ్యో, వాళ్ళ తల్లి, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావగారు, వాళ్ళ నాన్నగారు. జస్ట్ ఏం లేదు, రవి గారు మీకు ఫేమ్ ఉంది కదా, ఇప్పుడు ఈ మధ్య ఫేమ్ వచ్చింది, అంతకుముందు ఫేమ్ వచ్చింది. ఫేమ్ అది ఈ రోజు ఉండేది రేపు ఉండదు, రేపు ఉండేది ఎల్లుండి ఉండదు. ఇవన్నీ తాత్కాలికమే, జీవితం అనేదే తాత్కాలికం. మరి మన ప్రాణమే మనతో జీవితాంతం ఉండదు. అలాంటిది ఫేము, డబ్బు, బంగ్లాలు, ఆస్తులు ఇవి అన్నీ పెట్టుకొని ఫైనల్గా ఏది ఉన్నా కూడా క్యారెక్టరే అండి. క్యారెక్టర్ అనేది లేకపోతే ఏదో ఒక రోజు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈరోజు నిన్ను వదిలేసాడు, రేపు తనను వదిలేయడం నమ్మకం ఏంటి? తనకన్నా బెస్ట్ అమ్మాయి దొరుకుతుంది, తనకన్నా బెస్ట్ లవ్ సరే మీ దగ్గర లవ్ దొరకలేదని వెళ్ళిపోయాడు అనుకుందాం, తన దగ్గర ఎన్ని రోజులు ఉంటుంది లవ్? అరే మనిషి ఇద్దరు ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, చూస్తుంటాం, వయసు అయిపోయిన తర్వాత కూడా కలిసి ఉంటారు. కలిసి ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇంకా ఎవ్రీడే ప్రేమించుకుంటూ ఉంటారా? కాదు కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మా ఏజ్, మేము వచ్చిన ఏజ్కి, తను వచ్చిన ఏజ్కి మేము ఆలోచించాల్సింది మా పిల్లలు భవిష్యత్తు, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి తీర్చిదిద్దాలి. ఇప్పుడు మేము ఇలా అంటే జనరల్గా ఇది కొట్లాట కూడా అన్నాను నేను, అన్మెచ్యూరిటీ బిహేవియర్ అంటారు. బ్రతికేదే 70-60, అందులో సగం జీవితం అయిపోయింది ఇద్దరిది. ఇంకా ఏముంది? ఇంకా సగం జీవితంలో పిల్లల గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇప్పుడు కూడా ఇంకా కామం అని అదని ఇదని. నాట్ ఓన్లీ రవి అండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సొసైటీ. ఇలా తప్పుదారిలో పడుతున్న సొసైటీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒకరి లైఫ్లో ఎప్పుడైనా కూడా ఒకరి లైఫ్లో మిమ్మల్ని ఒకరు నమ్మి వన్స్ లైఫ్ని షేర్ చేసుకున్నారు అని అంటే
సొసైటీలో తన భర్తను భార్యను లవ్వర్స్ కూడా నా లవ్వరు అని చెప్పి సొసైటీలో తను చెప్పాడు అని అంటే ఖచ్చితంగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఓపెన్ అయింది అని అంటే జీవితాంతం కలిసి ఉందామని కళలు చూస్తారు కదా. ఈరోజు ఇంత జీవితాంతం కలిసి ఉందాం అనుకున్న ప్రేమ జస్ట్ అవకాశం కోసము లేకపోతే అవసరం కోసము అప్పటి పూర్తి నీడ్స్ కోసము నమ్మిన మనిషిని దూరం అయ్యి వెళ్ళిపోతే అది ఆ ఉసురు నార్మల్గా ఉండదు, కర్మ చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు నువ్వు చేసింది తప్పు కాదు అని నీ సాక్షికి నువ్వు చెప్పుకుంటావేమో, కానీ కాలం కర్మ ఎవరిని వదలదు. ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పు అయితే తప్పుని తప్పుగానే చూస్తుంది, మిత్తితో సహా రిటర్న్ ఇస్తుంది. మిత్తి కూడా ఉంటుంది దానికి. అండ్ అప్పటి కాలంలో అనేవాళ్ళు ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చేది కాదు, ఇన్స్టాంట్ కర్మ. ఈరోజు తప్పు చేయి 2 దినాలకు నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కానీ ఇద్దరు పిల్లల జీవితం గురించి ఆలోచించకుండా మరి దారుణంగా. నేను ఈరోజు మీడియాకి వచ్చి తన పరువు తీస్తున్నానని తను అనుకోవచ్చు, బట్ నేనేం పరువు తీయట్లేదు నాని. నువ్వు వెళ్ళే తప్పుదారి కాబట్టి నేను ఎంతో బతిమలాడి చూసాను. ఇక్కడ మీరు మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి, ఇంకా మీరు తన తప్పని చెప్పట్లేదు, నా భర్త కరెక్ట్ అని సమర్థించుకుంటున్నారు. మీరు తన వల్ల అయింది ఇలా అంటున్నారు, మీ ప్రేమని చెప్తున్నారు, మీ బర్త్డేస్ తన బర్త్డేస్ గురించి చెప్తున్నారు. యు ఆర్ షోయింగ్ ద లవ్, స్టిల్ నవ్ యు ఆర్ షోయింగ్ ద లవ్. మీరు తనని ఏదో నెగిటివ్ ఏం చేయట్లేదు. అండ్ పీపుల్ కూడా విల్ రిక్వెస్ట్ హిమ్ టు ప్లీజ్ ఒక ఫాదర్గా అక్కడ ఉండిపోయి. ఇప్పుడు కామెంట్స్ కూడా అవే వస్తాయి, రవిని తిట్టరు, రవి వెళ్ళు తన దగ్గరికి, ఇద్దరు హ్యాపీగా ఉండండి అని అడుగుతారు. దిస్ ఈజ్ ట్రూ. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 45 మినిట్స్ తర్వాత ఈ టాపిక్ మాట్లాడాము, పీపుల్ 10 మినిట్స్ తర్వాతనే కామెంట్ పెడతారు చూడండి, కలిసి ఉండండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీ లవ్ అర్థమవుతుంది. నా గురించి ఆలోచించమని అంటే అబ్బాయికి నేను అడగట్లేదు, నీకన్నా పిల్లలు, నీ బ్లడ్ గురించి, నీ తండ్రి పోలికలతో పుట్టినప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు ఉదయ్ని చూసి, కనీసం వాడి గురించి పాప గురించి ప్లీజ్ నేను నీకు దండం పెడతాను. దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకో. నేను నిన్ను బ్లేమ్ చేయడానికి రాలేదు మీడియాలో, నువ్వు అనుకోవచ్చు నిన్ను బ్లేమ్ చేయడానికి వచ్చానని. కాదు, నాతో జరిగిన అన్యాయం అట్లీస్ట్ వేరే పిల్లల వరకు చేరాలి, వేరే అమ్మాయిలన్నా ఆ దారిలో వెళ్ళకూడదు. ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యి పిల్లలున్న తర్వాత ప్లీజ్ అండి ఎవరిని నమ్మకండి, ఎవ్వడు కరెక్ట్ కాదు, ఎవరిని నమ్మద్దు ప్లీజ్. దయచేసి నేను చేసిన తప్పు ఎవ్వరు చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు స్టిల్ రైట్ నో నేనున్న పొజిషన్లో అంటే అది నాకే తెలుసా పెయిన్, నేను ఒక్కదాన్ని అనుభవిస్తున్నాను. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ అందరికి ఒక రిక్వెస్ట్ వేదాంశ్ గారు, జనరల్గా ఆడపిల్ల జీవితం ఏముంది అయిపోతుంది అని చాలామంది అంటారు, కానీ ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా రావచ్చు జనరల్గా. ఇప్పుడు నాకు తెలిసి 2-3 మొన్న కూడా వచ్చాయి, అందులో ఒక అమ్మాయి ఆల్రెడీ పెట్టింది ఏమన్నాను ఫస్ట్ ఆల్రెడీ నీకు పెళ్ళి, ఓహో ఒక బాబును అక్కడ ఇచ్చేసి పాపని తీసుకొని రవితో పెళ్ళి, ఓహో వావ్ సూపర్ అని ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. ఆ అమ్మాయికి నేను ఒకటి చెప్పాలనుకున్నా, తల్లి నా తల రాత నేను రాసుకొని రాలేదు, నేనేం రాసుకొని రాలేదు, నా లైఫ్లో ఇది జరుగుతుంది అని నేను నమ్మిన అబ్బాయిని. ఎందుకు నమ్మిన అంటే ఫస్ట్ డేలో నా లైఫ్లో అయింది కదా, ఈ అబ్బాయికి అన్నీ చెప్పిన తర్వాత ఆ అబ్బాయి నాకు ఒక భరోసాని ఇచ్చాడు, ఏమని అంటే లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటాను అని. నేను రవి అందం చూసో పెళ్లి చేసుకోలేదు, రవి దగ్గర డబ్బుండో పెళ్లి చేసుకోలేదు, నా ఫీల్డ్లో నా ఆర్టిస్టులు అందరికీ తెలుసు. అప్పుడు ఈ క్వశ్చన్ పబ్లిక్ నుంచి క్వశ్చన్ అనుకోండి, మీరు ఈవెంట్స్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎవరితో అయినా ఉండడం కానీ ఇలాంటి తప్పులు ఏమన్నా తెలిసాయా, అక్కడ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందా అని ఇఫ్ ఇన్ కేస్ పబ్లిక్ అడిగితే మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారా? అసలు మ్యారేజ్ అయిన తర్వాత నేను అసలు ఇంకా భర్త అంతే అని ఉన్నారా అనే. సేమ్ ఇద్దరం ఒకటే ఫీల్డ్లో ఉన్నాం. అవును, సేమ్ ఒకటే ఫీల్డ్లో ఉన్నప్పుడు మా ఫీల్డ్లో వాళ్ళే ఒక్కళ్ళు ఇద్దరు కాదండి ఆర్టిస్టులు, కుప్పలుగా ఆర్టిస్టులు. అండ్ పూజ అంటే మాక్సిమం తెలుసు ఫీల్డ్లో, రవి అంటే కూడా మాక్సిమం ఫీల్డ్లో తెలుసు. సో మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఇంత ఓపెన్గా వచ్చి మీడియాలో చెప్తున్నానంటే వాళ్ళు నా గురించి చెప్పరా? కామెంట్స్ అని ఎగ్జాక్ట్లీ వ్యాలిడ్ ఆన్సర్. పెట్టారా నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? నేను ఒకటే అండి, నా ఫీల్డ్ నా ఆలోచన ఒకటే. చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు, మా మమ్మీ ఎంత కష్టపడితే ఈరోజు నా లైఫ్ స్పాయిల్ ఏందో నాకు తెలుసు. నేను సెకండ్ సేమ్ నా పిల్లలకి అది రిపీట్ అవ్వద్దని అనుకుంటున్నా. దట్టు నాకు ఉన్నది, నా భర్త నాకు ఉన్నాడు, మంచి భర్తనే ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు. ఏదో వాడు అప్పుడప్పుడు తప్పులు చేస్తాడు, ఆ టైంలో నన్ను ఏదో ఇబ్బంది పడతాడేమో, కానీ అలానే ప్రేమ లేక కాదు. సెకండ్ థింగ్, నా పిల్లలు నాకు ఉన్నారు, నాకు డబ్బు సంపాదించడం నాకు తెలివి ఉంది, నేను డబ్బులు సంపాదించుకున్న తెలివి నాకు ఉంది, ఆ టాలెంట్ నాకు ఉంది, తనకే అంతే టాలెంట్ ఉంది. ఇప్పుడు నాకు ఇంకా థర్డ్ పర్సన్ ఏం అవసరం అండి? నాకు ఏం అవసరం? సీజన్ ఉంటే ఎంత సంపాదిస్తారండి ఇద్దరు? లైక్ బ్రతకడానికి సరిపోయేంత సంపాదించుకుంటారు ఇద్దరు. నిజం చెప్పాలంటే సార్, జనరల్గా వేదాంశ్ గారు ఇప్పుడు చాలామంది పాపం 30,000
40,000 లేదంటే 10,000కో జాబ్స్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత సంతోషంగా ఉంటారంటే, పాపం ఇద్దరు చెరో 10,000 సంపాదించుకొని పిల్లల్ని మంచిగా చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి వెళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ నేనైతే హ్యాండ్స్ ఆఫ్ చేస్తానండి. మా ఇద్దరి విషయంలో చూస్తే దేవుడు నిజంగా మమ్మల్ని ఏ జన్మలో ఎంత పుణ్యం చేసి ఉంటే నాకు తెలిసి మాకు ఇంత మంచి ఫీల్డ్ ఇస్తాడు అనేది నేనైతే చెప్తాను. ఎందుకంటే మా కళ్ళమ్మని మేము నమ్ముకున్నందుకు మేము 2 చేతులారా సంపాదిస్తామండి. ఏం తక్కువ లేదు మాకు అన్నీ ఓకే, అన్నీ బాగున్నాయి. దేవుడు పిల్లల్ని పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా మేము చాలా మంచిగానే ఉన్నాము. మా రవి అయినా మా ఫ్యామిలీ అయినా మేము ఓకే, నాట్ బ్యాడ్. మేము ఎవరిని అడుక్కునే స్టేజ్లో అయితే లేము, మాకు మేము పోషించుకునేంత స్టేజ్లో అయితే ఉన్నాం. జస్ట్ ఫర్ డిస్టర్బెన్స్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల మా ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయింది. దట్స్ ఇట్. అంతకుమించి నాకు వేరే తన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. అండ్ నేనే ఒప్పుకుంటున్నా, ఎస్ తనకు ఉన్న ఎఫర్ట్స్ ఉన్నాడు, నాకు ఎలాంటి ప్రాబ్లం. నా భర్త, నేను చెప్పాను కూడా, నా భర్త వెళ్ళేవాడు వచ్చేవాడు, కానీ అలా అని ఏ రోజు నన్ను నా పిల్లల్ని వదలాలన్న ఆలోచనకి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే, ఎప్పుడైతే నేను అమ్మాయిలో ఇతను కాంటాక్ట్ అవుతాడో, అమ్మాయిలకు నేను కాంటాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా అమ్మాయిలు కట్ చేసేస్తాడు. ఆ తర్వాత అమ్మాయికి, ఇప్పుడు అబ్బాయికి ఆప్షన్ లేకపోతే అబ్బాయి ఎందుకు వెళ్తాడు అమ్మాయి దగ్గరికి, మీరు చెప్పండి. ఇక్కడ నేను ఈ అమ్మాయికి ఎన్ని చెప్పినా కానీ ఈ అమ్మాయి వదలట్లేడంటే నిజంగా అంత ప్రేమ ఉంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, నిజంగా అంత ప్రేమ ఉంటే నువ్వు బయటికి రా, నువ్వు బయటికి వచ్చి చెప్పు. ఒకవేళ బయటికి వచ్చి నువ్వు ఇంటర్వ్యూలలో ఒకవేళ వచ్చి అవును నాకు రవి ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటా అంటే, వేదాంత్ గారు మీకు నేను మాట ఇస్తానండి, నేనే పెళ్లి చేస్తాను. వైఫ్ ఒప్పుకుంటే పెళ్ళి అవుతుంది కదా వాళ్ళిద్దరికి, అవుతుంది కదా. డివోర్స్ యాక్సెప్ట్ చేస్తే అయిపోయినట్టు ఇంకేం. వైఫ్ ఒకవేళ లీగల్గా ఉన్న తర్వాత కూడా వైఫ్కి ఇష్టం అంటే పెళ్లి చేసుకోవచ్చు. నేనే ఇస్తాను యాక్సెసిబిలిటీ, చేసుకోమని నేను ఇస్తాను. చేసుకున్న తర్వాత నా 2 పిల్లల్ని నువ్వే పెట్టుకొని చూడాలి. నేను డైవోర్స్ ఇవ్వను, కానీ నువ్వు పెళ్ళికి నేను రైట్స్ ఇస్తాను, నువ్వు పెళ్లి చేసుకో, నా 2 పిల్లలు నువ్వే పోషించాలి, నేను రవి కష్టపడతాం. ఓకేనా మీకు? అట్లా బెస్ట్ కదా అండి, ఆప్షన్ బాగుంది కదా. ఎందుకంటే నా పిల్లలకి తండ్రి కావాలి, నా పిల్లలకైతే తండ్రి కావాలి. సో నా పిల్లలకి తండ్రి కావాలన్నప్పుడు ఆయనకేమో నువ్వు కావాలి. సరే, నేను యాక్సెసిబిలిటీ ఇస్తాను, కానీ ఎప్పుడు నువ్వు ఒప్పుకో, నలుగురు ముందు వచ్చి నేను ఇష్టపడుతున్నాను, అవును తనంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటానని చెప్పు నలుగురిలో, నేనే ఒప్పుకుంటే అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? 24 అండి అమ్మాయికి. ఓకే, 24 ఏజ్ అమ్మాయికి. అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న ఆలోచించేది ఉండే అసలు. ఇక్కడ తనకు అంటే వాళ్ళకి తెలియనప్పుడు వేరు, బట్ మీరు వెళ్ళి ఇంకా చెప్పేసాం వాళ్ళ ఇంట్లో కూడా అని అంటున్నారు కదా. అండ్ సమ్ రికార్డింగ్స్ విన్నాను, ఆ రికార్డింగ్స్లో లైక్ రవి గారిని మీరు అడగడము, మీ తమ్ముడా ఇంకో అదర్ పర్సన్ మీ తమ్ముడు అడగడము, అతను అడుగుతుంటే కూడా చాలా ర్యాష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. మా తమ్ముడు బావా, సరే బావా పోనీ బావా, ఒకసారి రికార్డింగ్ కుదిరితే ఇస్తారా, బావా అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటుంటే కూడా మిమ్మల్ని తిట్టడము. నువ్వు ఊరుకో అక్క, నువ్వు ఊరుకోమేనా, నీకెందుకు, నువ్వు ఊరుకో, ఓకే అయిపోయింది అదా అయిపోయింది బావా, సరే బావా నాకు కావాల్సింది పిల్లలు. తను కూడా ఆలోచించింది అదే, పిల్లలు. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఉంటారు మీ తమ్ముడు వాళ్ళు? విలేజా? లేదండి, ఇక్కడే అండి, ఇక్కడ హైదరాబాదేనా. అంటే బావకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడుతున్నాడు తను. అంటే ఇంత తప్పు తెలిసినాక కూడా ఏ బ్రదర్ కూడా అదే కలిసి ఉండాలి, పిల్లలకు మంచిగా చూసుకోవడం అంతే, నాకు ఇంకేం లేదు. నాతో నీతో నాకు వచ్చేది ఏం లేదు, పిలికేది ఏం లేదు, ఆమెతో లేదు, ఆమె అది ఫస్ట్ నీ అక్కకి చెప్తారా బాబు, ఆమె ఉంటుంది బాబా. నేను చెప్తున్నావురా, అంతకుముందు ఏం చేస్తావు? నేనేమంటున్నా మళ్ళీ దూకేస్తాను ఇప్పుడు. దాని వదిలేమని చెప్పేసి అన్నానికి నువ్వు అవుతావు. నువ్వు తనకి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ అనమాట, రవికి చాలా షార్ట్ టెంపర్ ఎక్కువ. సో తను కార్ తీసేసి దూకేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నాడు అనమాట, కార్ యాక్చువల్గా ఆ టైంలో. సో ఇది ఎప్పుడు జరిగిందంటే, తను బహ్రెయిన్ వెళ్ళేసి వచ్చాడు, 24th వెళ్ళాడు. ఇప్పుడు మొన్ననే జనవరిలో బహ్రెయిన్ మేమే వెళ్ళాము, తనని సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళాము, ఎయిర్పోర్ట్ ఈవెంట్కి వెళ్ళారు. 27th ఏమో వచ్చారనమాట, 27th or 28th సంథింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వచ్చాడు ఇంటికి. నేను బాగానే ఉంటాడేమో అనుకో, ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలా బాగానే వెళ్ళాడు, నా దగ్గర నుంచే వెళ్ళాడు. వచ్చేటప్పటికి సార్ చేంజ్ అయిపోయారు. నాకు అప్పటికి అర్థమైంది ఈ అమ్మాయి మళ్ళీ టచ్లో వచ్చిందన్న విషయం నాకు క్లారిటీగా అర్థమైంది. ఇమీడియట్గా 1/2 hour కూడా తను లేడు ఇంట్లో. ఇమీడియట్గా ఎర్లీ మార్నింగ్ వచ్చిన వెంటనే వెళ్ళిపోయాడు కార్ తీసుకొని.
ఆ రోజే నాకు డౌట్ వచ్చి నేను తన వెనకాలనే ఉన్నా. ఆ రోజు నుంచి నేను తన వెనకాలనే ఉన్నా. తను రోడ్లో మాట్లాడడం కానీ చేయడం కానీ అవన్నీ కూడా నాకు వేరే వాళ్ళ త్రూగా నేను తెలుసుకున్నాను అనమాట. తను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని తన వెనకాలనే ఫాలో చేసి ఆ రూమ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. నాకు ఇదంతా జరగడానికి ఒక అన్నయ్య మధ్యలో ఉన్నారనమాట, సర్కార్ అన్న అని. ఆయననే పిలిచాను అక్కడికి. పిలిచి ఆయన దగ్గర మాట్లాడడం జరిగింది. అరే ఎందుకురా, పిల్ల మంచిది కాదురా అని తను కూడా చెప్పాడు. నీ భార్య ఎంత ప్రేమ ఉంటే అది వస్తుందిరా ఇడి వరకు, ఆ విషయం అర్థం చేసుకుంటున్నారా నువ్వు అదే అంటే, లేదన్నా నాకు అయిపోయింది అంటే. నేను ఇక్కడ ఎలా చెప్పాలి అంటే, రవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది అయితే ఉండదండి. అంటే తన టైంని తను అక్కడ ఎలా మూల్డ్ చేసుకోవాలనేది తనకు బాగా తెలుసు. ఎందుకంటే మంచి మాటగారి కాబట్టి తను అక్కడ క్లియర్గా ఇచ్చేసుకుంటాడు అనమాట. సో ఆ టైంలో అట్లా చేసిన టైంలో చాలా సైకోగా బిహేవ్ చేశాడు. ఆఫ్టర్ దట్ మేము మా ఇంటికి తీసుకొచ్చేసుకున్నాం. వచ్చేటప్పుడు నాకు తెలియదు ఇప్పుడు నువ్వు ఇంటికి రావాల్సిందే, పిల్లలు నీ గురించి వెయిట్ చేస్తున్నారు అన్న టైంలో మీరు కార్లో ఉన్నారా? కేసు పెట్టుకో, దాడులు చేయి. ఇప్పుడు ఎన్ని కార్లో తీసి కాదు లేకపోతే అది, కేసు కార్లో పెడతాం, అందరూ అందరం ఉన్నారు. మిగతావా? దూకేస్తున్నాను ఇప్పుడు. మంచిగా మాట్లాడుతున్నావా, మళ్ళీ నువ్వు విచిత్రంగా మాట్లాడు. ఆమె లంజది, దాని వదిలేమని చెప్పేసి అన్నానికి సరే అవుతాయి నువ్వు, అవుతావు నువ్వు, అవుతావే నువ్వు. కేసు పెట్టుకో, దాడులు చేయి. ఇప్పుడు ఎన్ని తీసి లేకపోతే కేసు పెడతాం మీ అందరి మీద. ఆయన పీకుతావా? రికార్డు పెట్టుకున్నావా? డైరెక్ట్ గా ఫ్రెష్ పూజ వచ్చేసింది ఇది. దీని సెకండ్ హ్యాండ్ కొత్తలా నువ్వు నన్ను ప్రశ్నించడానికి నీకు దమ్ము ఉంటే అటెంప్ట్ మర్డర్ చేయి, పొడిపిచ్చు, కొట్టిచ్చు, చంపు, స్టేషన్ తీసుకెళ్ళు. నేను మారా, నాతోటి మాట్లాడు. నేను మారా. తాగిన మాట కాదు, నేను మారా. ఉంటే ఉండి తెంగాయి నా మాట వింటావా? ఆమెతోటే సుప్రీంకోర్టు ఏమిచ్చిందే తీర్పు? మొన్న పెళ్లి చేసుకుంటే పీకే సెక్షన్ లో లేవు. నేను పీకుతావా నువ్వు? అది కూడా తెగించింది. మా బొచ్చు పీకుతావా నువ్వు? నవడాలు సులకాయలు 9th క్లాస్ దానా? సరే 9th క్లాసే, నేను 4th క్లాస్. లా తెలుసా నీకు? లా తెలుసా నీకు? నాకు తెలుసు. కడుపు చేస్తా, స్టేషన్కి వెళ్ళి కూర్చుంటది. నా మట్ట పీకుతావా నువ్వు? కడుపు చేస్తాను రా, స్టేషన్కి వెళ్ళి కూర్చుంటది. నా మట్ట పీకుతావా నువ్వు? అరే బాబా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దాని వదులని తెర చేస్తారా నువ్వు? నువ్వు వదిలేంత వరకు వదలా, నువ్వు మానంత వరకు మానా, నువ్వు మాట్లాడుతున్నంత వరకు మాట్లాడతా. నువ్వేం చేస్తే దానికి వ్యతిరేకం, నువ్వేం చేస్తే దానికి వ్యతిరేకం రా. సై సంసారం చేయి, సమంతో సంసారం చేద్దా, చూపిస్తా నీకు ఎట్లా ఉంటుందో చూపిస్తా జీవితం. సో ఇప్పుడు ఇందులో మీరు విన్నారు కదా ఎంత దారుణంగా మాట్లాడితే. జనరల్గా తను అన్నా కానీ నాకేం ఫీలింగ్స్ లేవు అంటే, జనరల్గా తను అలా తిట్టడానికి అయితే నాకు ఎలాంటి కోపం లేదు. కానీ కాకపోతే ఏంటంటే 8 years జర్నీ చేసావు కదా, ఎక్కడో అక్కడ మనకు కొన్ని మెమొరీస్ ఉంటాయి కదా, అవి కొన్నిసార్లు గుర్తు తెచ్చుకో. 1 year రిలేషన్ గొప్పనా, 8 years జర్నీ గొప్పనా? అందులో నీకు నాకు సంబంధించిన పెద్ద గిఫ్ట్స్ ఏంటంటే 2 పిల్లలు. అవి ఒక్కసారి గుర్తు తెచ్చుకో చాలు. వాళ్ళ భవిష్యత్తు మీద ఎలాంటి పరిణామాలు పడతాయి అనేది ఆలోచించుకో. అది ఇంకా నీకు కనీసం అందు నుంచి బయటికి రావడానికన్నా నీకు నాకు తెలిసి వీలుంటుంది. రవి నువ్వు తప్పు చేసావు, నన్ను ఇలా అనేసావు అని నేను అనట్లేదు. అండ్ అది తెగించేసావు కదా, తెగించేసింది అని అంటున్నావు కదా, కడుపు చేస్తానంటే నేనేం నష్టపోను. ప్రామిస్గా నేను వేదాంత్ నేనేం నష్టపోను. ఎందుకు నష్టపోతాను చెప్పండి? నష్టపోయేది ఎవరో కాదు, తనకన్నా పిల్లలే. నేను ఎందుకు నష్టపోతాను చెప్పండి? నా బాధ్యత అయిపోయింది. లా 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 అంటున్నాడు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు లా ఇద్దరు భార్యాభర్తల మధ్య లా గురించి మాట్లాడే అంత స్టేజ్ వచ్చింది అని అంటే నువ్వు క్లియర్గా తప్పు చేస్తున్నావు. ఆ తప్పుని ఏమంటారు కోర్టు కూడా సమర్థిస్తుంది, నువ్వేం చేస్తావు అని అంటున్నావు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏముందనంటే తను ఏమంటున్నాడంటే లా కూడా లీగాలిటీ ఇచ్చేసింది కదా, అడల్టరీ ఇచ్చేసింది. ఇప్పుడు పాపం మొన్న నక్షత్ర కూడా అదే మొత్తుకుంది కదా. అడల్టరీ అనేది ఇవ్వకపోతే అంత తెగించేవాడు కాదు కదా. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి అదే అంటున్నారు. నేను వెళ్ళినా నేను వెళ్ళినప్పుడు నాకు అదే అన్నారు. ఏమని? ఏం చేస్తామమ్మా, లీగాలిటీ అలా ఉంది కదమ్మా, అమ్మాయిని ఏం చేయలేం, అబ్బాయిని ఏం చేయలేం, ఇష్టం లేకపోతే మేమేం చేస్తామని అన్నారు. ఏం చెప్పాలి చెప్పండి దీని గురించి? బట్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు తప్పు చేశాడు కదా, వెళ్ళిపోయాడు కదా, ఇంకా నాకు వద్దు, నాకు నష్టపరిహారం ఇవ్వాలి, నాకు ఇంత అమౌంట్ కావాలని యూఆర్ నాట్ ఆస్కింగ్. నువ్వు అడిగేది క్లియర్గా తండ్రి కావాలి, బాధ్యత కావాలి అంతే. నాకు నేను ఇప్పుడు అంతెందుకండి, నేను సరే ఓపెన్గా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానండి, ఓకేనా? నువ్వు వెళ్ళిపోయావు, మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయావు. ఇంకా నువ్వు 2 పిల్లల్ని కనాలంటే అమ్మాయితో కంటాను.
నా పిల్లలకి తండ్రినిచ్చి వెళ్ళు, అంతేనా? నా పిల్లలకి తండ్రి కావాలండి, నా పిల్లలకి తండ్రినిచ్చి వెళ్ళమంటున్నాను నేను. ఎలా తీసుకొస్తాడు? నాకు కావాలి. ఎందుకంటే నేనైతే తనని నమ్మే చేసుకున్నా, తన గురించే లైఫ్ అనుకున్నా. తన లైఫ్ అంటేనే నేను 2 పిల్లల్ని కన్నాను, తన మీద నమ్మకంతో కంటాను కదా, ఊరికేనే కన్నాం కదా మనం. సో నా పిల్లలకి అన్యాయం జరిగింది, నా పిల్లలకి న్యాయం కావాలి. ఇప్పుడు నాకు డబ్బు గురించి నేను పోరాడట్లేదు. రవి ఇప్పుడు సెలబ్రిటీ, నా లైఫ్లోకి వచ్చినప్పుడు సెలబ్రిటీ కాదు కదా. డబ్బు ఇంకొక విషయం, చాలామందికి ఇది కూడా చాలామంది అంటున్నారని నేను విన్నాను. జనరల్గా తెలియని వాళ్ళు, పాపం తెలియని వాళ్ళు అంటున్నారంట. సో వాళ్ళ గురించి ఒకటి ఏంటంటే, తను ఇప్పుడు సెలబ్రిటీ అయ్యారండి, అంతకుముందు కాదు. అండ్ నేను కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, తను ఈ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తనకు టాలెంట్ లేక కాదు, నాకు టాలెంట్ లేక కాదు, నేను సంపాదించుకోలేక కాదు, తను సంపాదించుకోలేక కాదు. నాకు వచ్చేంత నాకుంది కెపాసిటీ, నేను సంపాదించుకునేంత తనకుంది. సో ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదండి. నేను నా భర్తకి డబ్బు గురించి అని వదిలించుకోలేకపోతున్నాను కాదు. అది కోర్టులో డైవోర్స్ నడిచింది, మీకు కూడా తెలుసు. కోర్టులో కేసు వేసిన తర్వాత నా పిల్లలకు చెందాల్సిన నా పిల్లకి ఎట్లాగో వస్తుంది, నాకు రావాల్సింది నాకు వస్తుంది. దాని గురించి నేను ఇవన్నీ చేయక్కర్లేదు. నేను ఇప్పుడు కూడా పోరాడేది నా భర్త నాకు రావాలి, నా పిల్లలకు తండ్రి కావాలి అని మాత్రమే. అంతకుమించి నేను ఇంకేం అడగట్లేదు. నాకు డబ్బు మ్యాటర్ కాదు, ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్ మ్యాటర్ నాకు. అంతకుమించి నేను ఏమి కోరుకోవట్లేదు వేదాంశ్ గారు. అండ్ దట్టు నాలాగా పిల్లలు ఇంకెంతోమంది ఉన్నారు. నేను అంటే ఈ స్టార్ట్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని నా ముందుకు వచ్చి కొంతమంది చెప్తుంటే చేస్తుంటే చాలామంది మెసేజెస్ చేశారు. పాపం శ్రీకాకుళం శివ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఇంటర్వ్యూ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా మెసేజ్ చేస్తున్నారు. అక్క మేము కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నాం అక్క మాకు కూడా ఇదే జరుగుతుంది అక్క, మేము పోలీస్ స్టేషన్లకు తిరుగుతున్నాం అక్క, బట్ అక్కడ అవ్వట్లేదు అక్క. జనరల్గా మీకు ఒక మెసేజ్ చూపిస్తాను. ఒక అమ్మాయి పెట్టింది, పెద్దగా పెట్టింది ఆ అమ్మాయి. పాప మ్యారేజ్ అయ్యి అంట జస్ట్ 1 year అనంట, అప్పటికే ఆ అబ్బాయి వేరే అమ్మాయితోటి అఫైర్ పెట్టుకున్నాడంట. అసలు పాపం ఎంత అంటే ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇదిగోండి ఎంత పెద్దగా పెట్టిందో చూడండి ఒకసారి. అలా ఒక్కళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది పెట్టారు. సో నాలాగా చాలా మంది అమ్మాయిలు సుప్రీం కోర్టు నుంచి వచ్చినటువంటి ఆ తీర్పు వల్ల చాలా వరకు సఫర్ అవుతున్నారు చాలా మంది. సో ఓకే అండి, బట్ నా పర్సనల్ ఒపీనియన్, నా రిక్వెస్ట్, రవి బ్రో ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తుండే కనుక ప్లీజ్ ఫాదర్ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోండి. చాలా మెసేజెస్ ఇస్తూ ఉంటారు, మీరు మీ మిమిక్రీ చేస్తున్నప్పుడు కూడా ఏదో మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఇప్పుడు నేను గట్టిగా కూర్చొని ప్రశ్నిస్తే, నా గలాన్ని ఎత్తితే, నేను మాట్లాడితే, జస్టిస్ ఫర్ పూజ అనే హ్యాష్ట్యాగ్ని నేను తీసుకొని వెళ్తే నేను చేయగలుగుతా, అది నాకు ఉంది, నాకు తెలుసు. బట్ ఇక్కడ తనకు మీపై కోపంతో వచ్చింది, అన్యాయం జరిగింది, నాకు జస్టిస్ చేయని అడగట్లేదు, తన బాధను చెప్పుకోవడానికి వచ్చింది. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో నేను గొడవ పెట్టొద్దు. కాబట్టి చాలా సామరస్యంగా అడుగుతున్నాను, దయచేసి ఇప్పుడు నేను తమ్ముడిగా అడుగుతున్నాను, దయచేసి మీ ఫాదర్ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోండి, అర్థం చేసుకోండి. అండ్ ఆ 3వ మనిషి ఎవరైతే ఉన్నారో వారికి నేను చెప్పాలనుకుంటున్నా, మీరు ఇద్దరి చిన్న అభంశుభం తెలియని పిల్లల జీవితంలో మచ్చబెట్టబోతున్నారు. కర్మ ఊరికే వదలదు. మీరు జస్ట్ ఆ క్షణం సంతోషం కోసమో లేకపోతే ఇంకేదో సెక్షువల్ డిజైర్ అనుకో ఇంకోటో కోసమో ఇప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు, కానీ అది శాశ్వతం కాదు, సుఖం శాశ్వతం కాదు. జీవితం అన్న తర్వాత, భార్యాభర్తలు అన్న తర్వాత ఎన్నో కష్ట సుఖాలు వస్తాయి. అన్నిటినీ దాటుకొని 8 సంవత్సరాలు తను ప్రయాణించింది. ఈరోజు మీరు 1 సంవత్సరం ఉంది, ఇంకా ఇదే జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతాం అనుకుంటే అది ఖచ్చితంగా మీ పొరపాటు. జీవితంలో చాలా నష్టాలు వస్తూ ఉంటాయి, అన్నిటినీ బేర్ చేస్తానుంది. ఈరోజు ఒక తోటిసాటి ఆడదానిగా తనని మీరు మోసం చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇద్దరు చిన్న పిల్లలని మోసం చేస్తున్నారు. రేపు మీరు తల్లి అవ్వబోతారు, అది కూడా ఆలోచించుకోండి. దయచేసి రవి గారు మళ్ళీ మీ వైఫ్ దగ్గరికి మీరు వచ్చేయండి. వి ఆల్ సపోర్ట్ యూ. మేము ఇప్పటి వరకు మిమ్మల్ని ఎలా అయితే ఆదరించామో అదే విధంగా ఆదరిస్తాం. మీ మిమిక్రీని మేము ఇంకా సపోర్ట్ చేస్తాం. మీరు ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేయాలని కోరుకుంటాం. కానీ యాజ్ ఎ ఫాదర్గా మీ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోండి. తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత మీకుంది. ఇప్పటికీ తను మీరు చేసిన తప్పులన్నిటినీ క్షమించి మీతో మళ్ళీ జీవిత శైలిలో ఇప్పటికి ముందు ఎలా ఉండేవారో అదే విధంగా తను మీతో ఉండడానికి సిద్ధంగా ఉంది. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్.
ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ చేస్తున్నా, అర్థం చేసుకొని ముందుకు వచ్చి తనతో మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ పూజ గారు. మీరు ఈరోజు మాట్లాడిన మాటలు కావచ్చు, మన కాన్వర్జేషన్ కావచ్చు, ఎంతోమంది ఆడపిల్లలకి నిదర్శనంగా నిలబడుతుంది. పెళ్లి చేసుకోవాలి, ఏదో సంవత్సరం కింద వచ్చేసిండు, ఇంకా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే, కన్న తల్లిదండ్రులను సైతం వదిలేసి వెళ్ళిపోతే ఇంకా సంతోషంగా జీవితాంతం ఉంటా అన్న వారి ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఇలాంటి సమయంలో మనం నిర్ణయాలు తీసుకోవద్దని అర్థమవుతుంది. అండ్ ఐ హోప్ మీరు మళ్ళీ కలుస్తారు, జీవితంలో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా. అప్పటి వరకు మాత్రం పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. నేను మిమ్మల్ని చూస్తున్నా. అండ్ 3 to 4 months బ్యాక్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, అందులో బాగా ఉన్నారు, ఇంకా బక్కగా అవుతున్నారు రోజు రోజుకి. టైంకి తినండి, ఒక బ్రదర్లా చెప్తున్నా. స్ట్రాంగ్గా ఉండండి, మీ టైం కూడా వస్తుంది ఖచ్చితంగా. పిల్లల జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు స్ట్రాంగ్గా ఉండగలిగితే. చిన్న ఒక రిక్వెస్ట్ వేదాంశ్, మీరు చాలా మంచి మంచి మోటివేషన్స్ అంటే నేను చూసాను ఇన్స్టాలో చాలా ఉంటాయి, అండ్ నేను చాలా నా స్టేటస్లో కూడా మీవే ఉంటాయి. ఎంతోమంది మీ వీడియోస్ చూస్తుంటారు కదా, ఎంతోమంది కొంతమంది లాయర్స్ ఉంటారు జెన్యున్గా లేడీస్కి అన్యాయం జరిగితే రియాక్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ అడల్టరీ అనేది వచ్చిన తర్వాత ఎంత లాస్ అవుతుందో తెలుసా అండి? లాస్ అయ్యేది ఎవ్వరూ కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్ అస్సలకే కాదు, పిల్లలు లాస్ అవుతున్నారండి. ఎందుకంటే పిల్లలకి తల్లి ఎంత అవసరమో తండ్రి కూడా అంతే అవసరము. దయచేసి దీన్ని, ఈ అడల్టరీని తీసేస్తే ఎంతోమంది జీవితాలు మంచిగా అవుతాయండి. ప్లీజ్, పిల్లలు రోడ్డు మీదకి రాకుండా అవుతారు. దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ లీగాలిటీని తీసేస్తే చాలా బాగుంటుంది అనేది నా. సో అడల్టరీ లీగాలిటీ అంటే యాజ్ సింపుల్ యాజ్ తెలియని వాళ్ళకి 18 years దాటిన తర్వాత మ్యారేజ్ అయినా ఇంకా ఏమున్నా వాళ్ళు వేరే వాళ్ళతో సహజీవనం గడపొచ్చు అనే పర్మిషన్ ఇచ్చింది కోర్ట్. సో దానివల్ల చాలా మంది జీవితాలు, పిల్లల జీవితాలు ముఖ్యంగా నాశనం అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ నేను అనట్లేదు, జనరల్గా పిల్లలు ఎంత బాధపడతారంటే తర్వాత వెళ్ళైనా మీ పిల్లలే, మీరు కన్న పిల్లలే చేతి నుండి జారిపోతారు, మీ పిల్లలే చేతికి రాకుండా పోతారు, వాళ్ళ జీవితాల మీద ఎఫెక్ట్ పడతాయి. మీరు ఏదైతే చేస్తారో వాళ్ళు తిరిగి దానికి మించే చేస్తారు. సో దయచేసి అలాంటప్పుడు పిల్లల్ని కనకండి, లేదా పిల్లల్ని కంటే వాళ్ళతో ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, 100% వాళ్ళకి ఇవ్వండి. బట్ ఈ లీగాలిటీ వల్ల ఏ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినా ఎక్కడికి అంటే వాళ్ళైనా ఏం చేస్తారు పాపం, చట్టం అలా చెప్పిన తర్వాత వాళ్ళైనా ఏం చేయలేరు కాబట్టి అందరూ తలంచాల్సిందే. సో అదొక్కటి ఏంటంటే ఎవరైనా లాయర్స్ చూస్తే దాని గురించి ఫైట్ చేయాలనుకుంటున్నా. నా వంతు మ్యాక్సిమం నేను కూడా ట్రై చేస్తున్నా కలవడానికి అందరికీ, ఎందుకంటే నా ఒక్కదాని లైఫే కాదు, నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు అమ్మాయిలు, అండ్ చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారండి చాలామంది, మీ వీడియోలో చూశారు. వాళ్ళందరికీ కూడా నా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నన్ను నిజంగా చాలామంది గుర్తుపడతారంట, నేను ఈవెంట్స్ చేస్తాను కాబట్టి చాలామంది నాకు డైరెక్ట్గా కాల్స్ చేసి కూడా చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు తెలుసా వేదాంశ్ గారు. చాలామంది అమ్మాయిలు ఫోన్ చేసి, అక్క మిమ్మల్ని నేను చూశాను, నాకు తెలుసు అక్క మీరు ఎలాంటి వాళ్ళో తెలుసని నాకు చెప్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్తుంటే అదే బాధ, నాకు పెయిన్ చాలా అనుభవిస్తున్నానండి. సో ఆ సిచ్యువేషన్, ఆ జనరేషన్ ఇంకా ముందుకెళ్ళి పాడవ్వద్దు అంటే ఇది ఇక్కడతో స్టాప్ చేస్తే బాగుంటుందని ఏమో అని నా ఉద్దేశం. అంతే. అదే చట్టంలో మార్పు తీసుకురావాలంటే చాలా కష్టం, బట్ ఫైట్ చేస్తే అవుతుంది. అండ్ ఫైనల్లీ ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా, ముఖ్యంగా మగవారికి ఇది ఒక్కసారి దయచేసి వినండి. పెళ్ళికి ముందు అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్ మగవారి జీవితంలో ఇప్పుడున్న జనరేషన్లో సహజం, ఓకే. కాకపోతే పెళ్ళయ్యాక ఒక్కసారి నీ చేతులతో 3 ముళ్ళు కట్టి ఇంకా జీవితాంతం, లేదంటే చర్చిలో జీవితాంతం నీతో ఉంటా అని ఒక్కసారి రింగు తొడిగిన తర్వాత 100 అయినా 106 అయినా నీ జీవితాంతం, నీ సగం జీవితాన్ని తనకి ఇచ్చేసినట్టే. పెళ్ళి అయిన తర్వాత కూడా మ్యారేజ్కి ముందు ఎలా ఉన్నామో అలానే ఉంటా, నేను 10 మందితోటే తిరుగుతా, ఏదైనా చేస్తా అని అనుకుంటే జీవితం చాలా చాలా ఏమంటారు మీకు కష్టాలను ఇవ్వబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, రేపు నీది కాదు, ఖచ్చితంగా నీది కాదు. శ్రీరాముడిని రాజుగా ప్రకటించిన ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లారేసరికి తను వనవాసానికి పోవాల్సి వచ్చింది. దేవుడంతటి వారికే కాలం ముందు తలంచక తప్పలేదు. మనం మనుషులం, ఈరోజు సంతోషంగా ఉన్నామంటే వచ్చే క్షణం కూడా ఉంటామని నమ్మకం లేదు. ఉన్న కొద్దీ ఈ రోజులు నమ్మిన వారిని, నమ్మకం ఇచ్చిన వారితో సంతోషంగా ఉంటే బాగుంటుంది. అండ్ అమ్మాయిలకు
ఒక్కసారి ఎవరైనా అబ్బాయిని మీరు ప్రేమించే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కోండి. మీరు ప్రేమించడం వల్ల మీరు తన మీకు ఇష్టం ఏదో ఉండి తనతో అది తీర్చుకోవాలనుకోవడం వల్ల వాళ్ళు అనుకున్న ఇంకో ఆడది తన జీవితాన్ని నాశనం అవుతుంది. చిన్న చిన్న పిల్లలండి, ఆలోచించండి. గట్టిగా వాయిస్ రేస్ చేయలేకపోతున్నా, చాలా విషయాలు తెలిసిన తర్వాత ఏంటి ఇలా ఇంత దారుణమైన పరిస్థితి, ఎలా ఉంటారు, ఎలా ఫేస్ చేస్తారు. సరే ఈరోజు ఏదో నేను తన ముందుండి మాట్లాడుతున్నా, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ ఉంటుందే. ఎంత ఏమనుకున్నా మళ్ళీ రాత్రి గడిస్తే మళ్ళీ ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేవగానే పిల్లలకు తండ్రి కావాల్సిందే. ఎన్ని ఈవెంట్లు చేసినా ఏం చేసినా మళ్ళీ 4 గోడల మధ్యలోకి వెళ్తే తన జీవితం ఒంటరే. సరే ముందు నుంచి ఒంటరిగానే ఉన్నప్పుడు అది వేరు. నేను ఉంటా, కలిసి ఉందాం, జీవితాన్ని పంచుకుందాం, సచ్చిందాక తోడుంటా అనే మాటలన్నీ మాట్లాడి, సరే తనేదన్నా తప్పు చేసింది అప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు అంటే ఓకే, సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నమ్మిన మనిషి నమ్మిన తర్వాత తప్పు చేసిదా వదిలేసిన, కానీ తప్పు లేదు కదా. అన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉంటామని అనుకున్నారు. ఇప్పుడు నీకు ఇంకేవతో దొరికిందని చెప్పి వెళ్ళిపోతే తన జీవితం ఏంటి ఆలోచించాలి కదా. సో మీ కామెంట్స్ని మీరు మీ ఒపీనియన్స్ని కామెంట్లో పెట్టండి. తనకు సపోర్ట్గా ఉందాం. రవి గారికి ఖచ్చితంగా ట్యాగ్ చేద్దాం కలుమని చెప్పి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. కీప్ స్మైలింగ్.